మొన్నటి దినమున మిస్టరీ బాబిలాన్, బబులోను యొక్క మర్మము దేవుడు తెలియజేయటం జరిగింది. నిన్నటి దినమున ఉత్తనయ మర్చిపోయారా, అంత్యకాలపు జెరుబ్బాబెలు అనే అంశం గురించి దేవుడు మాట్లాడాడు. గడిచిన 2 రోజులు యేసయ్య ఏం మాట్లాడారంటే, ఒకటి బబులోను యొక్క ఆరంభము, 2వ రోజు బబులోను యొక్క అంతము గురించి యేసయ్య మాట్లాడటం జరిగింది. ఈ ఉదయకాల సమయంలో యేసయ్య మనతో మాట్లాడే మాట, ఇది నేను ఏర్పరుచుకున్న స్థలము, ఇది నేను ఏర్పరుచుకున్న స్థలము, ఇది నేను ఏర్పరుచుకున్న స్థలము. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 5 నుండి 10 వచనాలు. ఎవరైనా నా కోసము మైక్ ఉన్నవారు, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే చదవడానికి మైకు, ఎవరైనా మైక్ ఉన్నవారు నా కోసం దయచేసి చదివి పెట్టండి. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 5 నుండి 10 వచనాలు. ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడమైన గొప్ప దేవా, భయంకరుడమైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షమున నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞల వలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటలను జ్ఞాపకము తెచ్చుకొనుము. అదేమనగా మీరు అపరాధము చేసిన ఎడల మేము అపరాధము చేసి ఉండగా జనులలోనికి మిమ్మును చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలు అనుసరించి నడిచిన ఎడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును కూర్చి నా నామము ఉండుటకు నేను ఏర్పరచుకునే స్థలమునకు మిమ్మును రప్పించదనని నీవు సెలవిచ్చితివి కదా. చాలండి ప్రియులారా, గమనించండి. అండ్ వాయిస్ క్లారిటీ ఉందండి, క్లియర్గా వినపడుతుందా? అంటే ఆయన మాట్లాడింది నాకు క్లియర్గా వినపడలేదు, వినపడుతుంది కదా? ఓకే, ఫైన్. ప్రియులారా, గమనించండి. ఈ నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయములోని కొన్ని మాటలను మనం ఇప్పటిదాకా ధ్యానించడం జరిగింది. అయితే ఇక్కడ భక్తుడు ఏమని తెలియజేస్తా ఉన్నాడంటే, దేవుడికి ప్రార్థిస్తా ఉన్నాడు నెహెమ్యా గారు. ఏమని ప్రార్థిస్తా ఉన్నాడు? ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, మేము పాపులము అని చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడండి? చెప్పాలి సమాధానం. ఏమని చెప్తా ఉన్నాడు? మేము పాపులము. మీరు ఎవరో పాపులు కదా, చాలా పరిశుద్ధులా? ఏమని చెప్తా ఉన్నాడండి? మేము పాపులము. ప్రియులారా, గమనించండి. ఇశ్రాయేలీయులు బబులోను చెరలో ఉన్నారు. వారి సొంత దేశాన్ని విడిచిపెట్టి చెరలోనికి వారు వెళ్ళిపోయిన కాలములో జరిగిన ఒక వాస్తవిక రూపాన్ని ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే చెరలో ఉన్న వారి యొక్క పరిస్థితిని గూర్చి, వారి యొక్క ఇబ్బందిని గూర్చి ఈ భక్తుడైన నెహెమ్యా చెబుతా ఉన్నాడు. మనమైతే ఏం చెప్తామండి?
మనమైతే ఏం చెబుతాం? ప్రభువా, అననుకూలమైన వాతావరణము నా జీవితంలో సంభవించింది, నేను అనుకున్న కార్యాలేమీ జరగట్లేదు, ఆర్థికంగా నష్టపోయాను, ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నాను, వీటన్ని కారకుడవు నీవే అని మనం చెప్తాం. కానీ దానికి భిన్నముగా ఇక్కడ నెహెమ్యా గారు చెప్తా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటా ఉన్నాడంటే, ప్రభువా, మేము ఈ దాస్యములోనికి వచ్చేసాం, శత్రువుల దేశములో తలదాచుకుంటా ఉన్నాం, మేము చెరలో ఉన్నామయ్యా. అయితే ఈ పరిస్థితి అంతటికి కూడా కారణము మా పితరులు చేసిన పాపము. చప్పట్లు కొట్టండి గట్టిగా. మొదటిగా దేవుడి దగ్గర ఒప్పుకునే స్వభావం ఉండాలి. మీ స్త్రీలు ఊరికే భర్తను ఇంట్లో గద్దించినట్టు దేవుణ్ణి గద్దించేంత కుదరదు. అర్థమైందండి? భర్తలం కాబట్టి మాకు ఇక వేరే ఆప్షన్ లేదు కాబట్టి పడక తప్పట్లా. అలాగే దేవుడి దగ్గర మనం అట్లా తిరిగి మాట్లాడితే కుదరదు. వాస్తవాన్ని అంగీకరించాలి. మనము చేసిన తప్పుల చేతనే మనము దారుణమైన పరిస్థితుల గుండా వెళ్తా ఉన్నాము అన్న సత్యాన్ని మొదట అంగీకరించాలి. ఎంతమంది అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు? చేతుల పైకి ఎట్టండి. మీరు సిద్ధంగా ఉండరు, నాకు తెలియదండి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ భక్తుడు చెప్తా ఉన్నాడు, ప్రభువా, ఈ పరిస్థితుల్లో చిక్కబడి ఉన్నావయ్యా, మా పాపమే, మా అపరాధమే, మా పితరులు చేసిన దోష ఫలమే ఒప్పుకుంటున్నామని చెప్పి తర్వాత అంటా ఉన్నాడు, ప్రభువా, మేము పాపం చేశాం కరెక్టే, నీ ఆజ్ఞలలో నుండి తప్పిపోయాము కరెక్టే, నీ విధులను అంగీకరించని వారిగా మారిపోయాము కరెక్టే, కానీ నువ్వైతే మా పితరుడైన మోషేకు ఒక మాట ఇచ్చావు కదయ్యా, తిరిగి కనుక మేము మారు మనసు పొందితే, తిరిగి కనుక మేము నీకు అనుకూలంగా మారితే, ఈ భూ దిగంతములో ఎక్కడికి చెదిరిపోయి వెళ్ళిపోయినా మమ్మల్ని అందరినీ కూడా పోగు చేస్తానని వాగ్దానం ఇచ్చావు కదయ్యా, ఒకసారి ఆ మాటను జ్ఞాపకము చేసుకోవయ్యా అని ప్రార్థిస్తా ఉన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏమని చెబుతా ఉన్నాడు? మేము తిరిగి మారు మనసు పొందినట్లయితే నీవు మమ్మల్ని తిరిగి పోగు చేస్తానని చెప్పావు కదయ్యా, మరి మాట ఇచ్చావు కదా, ఒకసారి ఆ మాటను జ్ఞాపకం చేసుకో. తప్పు చేశాం, చెదిరిపోయాం, నీకు వ్యతిరేకంగా ప్రవర్తించాం, అన్యాయం పాలైపోయాం, కానీ ఇప్పుడైతే నీ పాద సన్నిధిలో చేరి మా తప్పులను అంగీకరిస్తున్నామయ్యా. మా పితరుడైన మోషేకు నీవిచ్చిన అక్కడే ఉంది, అక్కడేమీ లేదు, ఇటు చూడండి, మొత్తం ఇక్కడే ఉంది. నీవిచ్చిన మాటను దయచేసి నీవు అమలు చేయమని ప్రార్థిస్తాం. మరి సమకూర్చమని దేవుణ్ణి బతిమాలుకుంటా ఉన్నాడు. ఎక్కడికి సమకూర్చాలని బతిమాలుకుంటా ఉన్నాడంట? అక్కడ చెబుతా ఉన్నాడు, నీవు ఏర్పరిచిన స్థలమునకు. చప్పట్లో కొట్టండి గట్టిగా. ఇజ్రాయేలు దేశము దేవుడు ఏర్పరిచిన స్థలము, యూదా పట్టణము దేవుడు ఏర్పరిచిన స్థలము, ఇజ్రాయేలు పట్టణము ప్రవక్తల కొరకు, దైవజనుల కొరకు, ఇజ్రాయేలుల 12 గోత్రాల వారి కొరకు దేవుడు ఏర్పాటు చేసిన శాశ్వత నిలయము. ప్రియులారా గమనించండి, ఇక్కడ చాలా మంది ఉన్నారు. దేవుడు మీ అందరికీ కూడా ఈ మందిరాన్ని శాశ్వత నివాసముగా ఇచ్చి ఉన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టాలి. ఏదో వచ్చి వెళ్ళిపోయేవారుగా కాదు, ఏదో కొంతకాలం ఉండేవారుగా కాదు, శాశ్వతముగా మీరు ఇక్కడ నిలిచి ఉండాలి అన్న ఆలోచనతో ఆయన ఈ స్థలమును ఏర్పరిచి ఉన్నాడు. ఇప్పుడు యానివర్సరీ మీరు జరుపుకుంటా ఉన్నారు. ఎన్నవ యానివర్సరీ ఇది? 138వ యానివర్సరీ. చర్చ్ కట్టి ఎన్ని సంవత్సరాలు అయిందంట? 138 సంవత్సరాలు అయిందంట. నిజంగా చాలా ఆశ్చర్యానికి గురి చేసే విషయం, అలాగే ఆనందానికి గురి చేసే విషయం. మొదట నాగేశ్వరరావు గారు నాకు మీరు ఇక్కడికి రావాలండి అని చెప్పినప్పుడు ప్రోగ్రామ్ డిస్క్రిప్షన్ గురించి పంపుతూ ఒక పాంప్లెంట్ లాంటిది నాకు పంపించారు. అందులో 137 and 138 యానివర్సరీ అని రాయబడి ఉంది. నేను అనుకున్నాను ప్రింటింగ్ మిస్టేక్ ఏమో 38 అయి ఉంటది అనుకున్నా. ఏమనుకున్నా? ప్రింటింగ్ మిస్టేక్ ఏమో 138 సంవత్సరాల కిందట చర్చ కట్టడం ఏంటి, 38 సంవత్సరాలు అయి ఉంటది అనుకున్నా. వారిని అడిగితే అన్నారు, అయ్యగారు లేదండి, 138 సంవత్సరాల క్రితము మిషనరీ ఒక ఆయనను దేవుడు ఈ ప్రాంతానికి నడిపించాడు. ఆయన పేరు నార్మన్ వాటర్బరీ గారు. ఆయన ఈ స్థలాన్ని కట్టారండి అని ఆయన. చప్పట్లు కొట్టండి గట్టి. కాబట్టి ప్రియులారా,
138 సంవత్సరాల క్రిందట కట్టబడిన మందిరములో మీరందరూ ఈ రోజు నేను ఉన్నా. ఇట్ ఈజ్ నాట్ ఏ జోక్. మీకు అర్థమవుతా ఉంది, ఇది దేవుడు ఏర్పరిచిన స్థలము. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుడు ఏర్పరిచిన స్థలము, పరిశుద్ధుణ్ణి పంపిన స్థలము. 138 సంవత్సరాల తర్వాత నీవు నేను ఈ మందిరములోనికి వస్తామని ఆయనకు తెలుసు. పాపముల నుండి విమోచించబడాలని ఆయనకు తెలుసు. మన దోషములు పరిహరించబడాలని ఆయనకు తెలుసు. ఆ నిత్య రాజ్యమునకు నేడు మనలను వారసులుగా చేయాలన్న విషయము యేసయ్యకు తెలుసు. కాబట్టి 138 సంవత్సరాల క్రితము వాటర్బరీ గారిని ప్రేరేపించి ఈ మందిరాన్ని యేసయ్య కట్టించడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెబుదాం దేవుడికి గట్టిగా. హల్లెలూయా. అయితే ప్రియులారా గమనించండి, దేవుడు ఏర్పరిచిన స్థలం అంట. అయితే బైబిల్ని కనుక మనం చూసినట్లయితే దేవుడు కొన్ని స్థలాలను ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు తన పిల్లల కొరకు. మరి ఆ స్థలాలను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అనేది మనం ముందుకెళ్తూ చూసే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఈ భూమి మీద దేవుడు ఎన్నుకున్న స్థలము ఏదెను తోట. ఏమిటండి? ఏదెను తోట. ఆ ఏదెను తోటలో ఆదాము గారిని హవ్వమ్మ గారిని పెట్టడం జరిగింది. పెడుతూ ఆయన మనకి ఎన్ని రూల్స్ అండి? మనకి 10 ఆజ్ఞలు ఉన్నాయి, కొన్ని రూల్స్ ఉన్నాయి, చేయకూడని విషయాలు చాలా ఉన్నాయి. వాళ్ళకు ఒకటే ఆజ్ఞ, వెరీ సింపుల్. ఏమిటి వారికి దేవుడిచ్చిన ఆజ్ఞ? తోట మధ్యలో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకున్న కాయలు మీరు తినకూడదు. వెరీ సింపుల్. ఏం చేయకూడదంటే వారు కాయలు తినకూడదు. ఏ కాయలు? తోటలో ఉన్న అన్ని కాయలు తినొచ్చు, అన్ని పళ్ళు తినొచ్చు, ఆనందించవచ్చు, సంతోషించవచ్చు, సరస్సులలో స్నానం చేయొచ్చు, భార్యాభర్తలు ఇద్దరు పాటలు పాడుకోవచ్చు, డాన్సులు వేయచ్చు, ఏవైనా చేయొచ్చు. ఒక్క పని మాత్రం చేయకూడదంట. ఏమిటట? తోట మధ్యలో ఒక చెట్టు ఉందంట, ఆ చెట్టుకి ఉన్న కాయలలో కాయలు తినకూడదంట. కానీ అదేంటో తెలియదండి అవ్వమ్మ గారికి, ఆ చెట్టు కాయే కావాలంట, ఆ చెట్టు కాయే నచ్చిందంట. పైగా బైబిల్లో ఏమని డిస్క్రిప్షన్ ఉందంటే, ఆమెకు ఆ పండు చూచుటకు రమ్యమైనది గాను వివేకమునిచ్చు మరి అందమైనది గాను కనిపించిందంట. ఎట్లా కనిపించిందంట? దేవుడు తినొద్దన్న పండు అవ్వమ్మ గారికి చూచుటకు రమ్యమైనదిగా కనిపించింది. ఒక మాట చెబుతాను గమనించి. మరి రమ్యమైనదిగా ఇంతకు ముందు కనపడలా ఏమా? ఇంతకు ముందు రమ్యమైనదిగా కనపడలా, మరి ఈ రోజు రమ్యమైనదిగా కనపడుతుంది. ఏంటి కారణం? వాట్ ఈస్ ద ప్రాబ్లం అండి? ఆదాము హవ్వలు చాలా సంవత్సరాలు ఉన్నారు కదా ఏదైనా తోటలో. మరి ఏ రోజు ఆ చెట్లు చూస్తా ఉన్నారా? రోజు ఆ పండును చూస్తా ఉన్నారా? మరి ఏ రోజు కూడా అది చూచుటకు రమ్యమైనదిగా అందమైనదిగా కనిపించలేదు. కానీ ఇప్పుడు వారికి రమ్యమైనదిగా అందమైనదిగా ఆ పండు కనిపిస్తా ఉందంట. ఏంటంటారు కారణం? మధ్యలో ఒకడు వచ్చి మైండ్లో ఒకటి పెట్టాడు. ఏమని? మీరు ఆ పండు తిన్నా చావనే చావరు, దేవుడు మీరు గొప్పోళ్ళు అయిపోతారని, మీరు శక్తివంతులు అయిపోతారని మీకు అబద్ధం చెప్పాడు. ఇప్పుడు మైండ్ లో పెట్టేసుకుంది ఈవిడి. ఇప్పుడు ఏ కోణంలో చూస్తుందో పండుని? ఆ సాతాను ఏదైతే చెప్పిందో ఆ మాటల కోణములో ఆ పండును చూస్తున్నప్పుడు అనేక సంవత్సరాల నుంచి చూస్తుంది. పండు మామూలుగానే ఉంది, మొన్న చూసింది పండు మామూలుగానే ఉంది, నిన్న చూసింది చెట్టు పండు అలాగే ఉన్నాయి. ఈ రోజు మాత్రము కొత్తగా ఆకర్షణీయముగా అందమైనదిగా చూచుటకు రమ్యమైనదిగా హవ్వ కంటికి ఆ పండు కనిపిస్తా ఉన్నదట. అర్థం చేసుకో. కాబట్టి ప్రియులారా, మనం ఏది చేసినా ఏది చూసినా దేవుని కోణములో చూడాలి తప్ప ఎవరి కోణంలో చూడకూడదు. ఎవరి కోణంలో చూడకూడదు? సాతాను కోణములో, లోకము కోణంలో, మనుషుల కోణములో అసలు చూడకూడదు. లోతు కట సొదొమ గొమొర్రా ప్రాంతము యెహోవా తోట వలె కనిపించిందంట. ఎలా కనిపించింది రా భ్రష్టుడా? ఆడవాళ్ళు అర్ధనగ్న ప్రదర్శన చేసే ప్రాంతము, పబ్బులుంటే ప్రాంతము, దరిద్రులందరూ కలిపి ఒక మోకగా సెటిల్ అయిన ప్రాంతము నీకు యెహోవా తోటగా ఎలా కనిపించింది? వేర్ ఇస్ ద ప్రాబ్లం? ఎక్కడుంది ప్రాబ్లం? ఆ కంట్లో ఉంది,
ప్రాబ్లం. అయితే నిన్నటి వరకు బానే ఉంది, కానీ ఈ రోజు నుంచి ఈవిడికి ఎట్లా కనిపిస్తా ఉందంటే పండు కూచుటకు రమ్యమైనదిగా అందమైనదిగా కనిపిస్తుంది. ఆడవాళ్ళు తినేసి ఊరుకుంటారా? బావా నువ్వు కూడా తినవా, చాలా బాగుందని ఈవిడ నాశనం అయిపోయింది. ఆడి జీవితం నాశనం చేసి. అయితే ప్రియులారా గమనించండి, ఇక్కడ దేవుడు మొట్టమొదట ఏర్పరచుకున్న స్థలము ఏమిటది? ఏదెను తోట. మరి ఎందుకు ఆ ఏదెను తోట నుండి ఈ భార్యాభర్తలు ఇద్దరు బయటికి నెట్టివేయబడ్డారంటే దానికి కారణం ఏమిటంటే దేవుడు వద్దన్న పనిని చేశారు. దేవుడు ఆజ్ఞను వారు తిరస్కరించటం జరిగిందా? పాపం దేవుడు ఎన్నుకున్న స్థలంలో పాపం జరిగిందా లేదా? ఈ రోజు దేవుడు ఎన్నుకున్న స్థలాలు చాలా ఉన్నాయి, దేవుని మందిరాలు. పాపం జరగట్లేదా? పాపం చేయడం అంటే ఏదో పెద్ద చేయడం కాదండి. జీవజల బుగ్గి అయిన దేవుడికి లోబడపోవటమే పాపం, ఆయన మాట వినకపోవటమే పాపం, ఆయన చిత్తానుసారంగా నడుచుకోకపోవటమే పాపము. ఈ విషయాన్ని గుర్తుపెట్టు. అయితే ప్రియులారా, ఆ చిన్న తప్పు వారు చేశారు. ఎట్లా మారిపోయింది? దేవుడు ఏర్పరచుకున్న స్థలము విలువ లేనిదిగా మారిపోయింది. దానికి గేట్లు వేశాడు, దేవుడు వారిని బయటికి తరిమేశాడు. ఇక్కడ ఉన్న మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి, నిక్కముగా నిశ్చయముగా ఇది దేవుడు ఏర్పరిచిన స్థలము. దీనికి ఏ కల్మషము ఏ కలంకము అంటుకోకుండా చూడాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మీ అందరి మీద ఉంది. మేము చూసుకుంటాం అన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి గట్టిగా. అయితే ఆది పాపము. ఇప్పుడు అసలు ఆదాము హవ్వ పాపమే చేయకుండా ఉంటే ఎంత బాగుండేది అంటారు? అర్థమైందా మీకు? ఆదాము హవ్వ అసలు ఆ పండు తినకుండా ఉంటే ఎంత అద్భుతంగా ఉండేది ఈ ప్రపంచం. అంటే జీవితంలో మనందరికీ కొన్ని రిగ్రెట్స్ ఉంటాయి కదండి. ఏదైనా పని చేసేసిన తర్వాత అరే పొద్దున్నే తిట్టేశాను మా ఆయన్ని, ఆఫీస్కి వెళ్తున్నప్పుడు తిట్టుకుంటూ ఉంటే బాగుండు అనుకుంటారు కదా ఆడవాళ్ళు. దురదృష్టం ఏంటంటే ప్రతిరోజు అదే అనుకుంటారు. ఒకసారి అనుకుంటే పర్వాలేదు. అయితే మన జీవితంలో చాలా రిగ్రెట్స్ ఉంటాయండి. ఏమిటంటే, అరే నా కుమారుడికి ఆ అమ్మాయితో పెళ్లి చేశానే, వాడి జీవితం నాశనం అయిపోయింది, చేయకుండా ఉంటే బాగుండు. లేకపోతే నేను ఆ ల్యాండ్ కొందాం అనుకున్నాను, ఆ రోజుల్లో కొనలేకపోయాను, ఇప్పుడు ఎన్నో కోట్లు అయిపోయింది, అరే ఆ రోజు అది నేను ఆ డెసిషన్ తీసుకుంటే బాగుండు. లేకపోతే నా కుమారుడు లేకపోతే నా కుమార్తె ఇప్పుడే ఉప్మా చేశాను తినరా అని చెప్తే వాడు తినకుండా కంగారుగా బయలుదేరి వెళ్ళిపోయాడు, యాక్సిడెంట్ అయింది, వాడు ఉప్మా తినేది ప్రశాంతంగా వెళ్తే కనుక నేడు జీవించి ఉండేవాడే. ఇలా జరగకపోతే బాగుండే, అలా జరగకపోతే బాగుండే, ఈ కంపెనీలోనికి నేను ఉద్యోగానికి వెళ్లకుండా ఉంటే నా భవిష్యత్తు ఇంకా బాగుండే, నేను ఈ చదువు కాకుండా ఆ చదువు చదువుకుని ఉంటే ఇంకా చాలా క్షేమంగా ఉండేవాడినే అన్న ఆలోచన మనందరికీ కూడా ఎప్పుడు వస్తూ ఉంటది. మానవుడు ఎప్పుడు కూడా తాను చేసిన పనుల పట్ల అతనికి ఒక రిగ్రెట్ ఉంటది, అది సత్ఫలితాన్ని ఇవ్వనప్పుడు. అందుకని ఈ రోజు నేను ఏం చెప్తా ఉన్నానంటే, అసలు ఆదాము హవ్వలే పాపం చేయకపోతే బాగుండేదా ఈ ప్రపంచం? చాలా బాగుండేది. ఇప్పుడు చాలా మంది ఇజ్రాయేల్ దేశానికి వెళ్తున్నారు, సందర్శన స్థలం అది. వెళ్ళి మరి యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమేం చేశారు, ఎక్కడెక్కడ తిరిగారు, ఆ ప్రాంతాలన్నీ కూడా లక్షలు ఖర్చు పెట్టుకుని చూస్తున్నారు. ఆదాము హవ్వ కనుక పాపము చేయకుండా ఉన్నట్లయితే ఏదైనా తోట పెద్ద సందర్శన స్థలంగా మారిపోయింది. ఇప్పుడు మీరందరూ ఎవరు ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళరు, ఎందుకు? వాళ్ళు పాపం చేయలేదు కాబట్టి యేసు రావాల్సిన అవసరత లేదు, బలి జరగాల్సిన అవసరత లేదు. మన డైరెక్షన్స్ అన్ని కూడా ఎక్కడుండేవి? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళేవారమ్మా మీరందరూ? ఆదాము పాపం చేయకపోతే ఒక 5 నిమిషాలు ఊహించుకోండి, ఎక్కువసేపు ఏం జరిగేది? ప్రపంచంలో పుట్టిన ఆది మానవుడు, ఆది మహిళ, తొలి మానవుణ్ణి చూడాలని ఆశతో వెళ్ళవా? వెళ్ళి వాళ్ళని కౌరులు చెప్తూ ఉంటాం, అక్కడ వారి అనుభవాలన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అప్పుడు ఆదాము గారిని, తాతగారు మీ అనుభవాలు చెప్పండి అంటే ఆయన చెప్పేవాడు. ఏమని చెప్పేవాడు? అయ్యా ఇప్పుడంటే బానే ఉన్నాను, కానీ స్టార్టింగ్ లోనే మా తోటలోకి ఒక పాము వచ్చింది, మీ నాయనమ్మని మోసం చేయాలని చూసింది, అయితే నేను దాని దుర్మార్గాన్ని పసిగట్టి దాన్ని తోటలో నుంచి గెంటి వేశాను, లేకపోతే పెద్ద ఘోరం జరిగిపోయేది. ఈ అనుభవాలన్నీ కూడా ఆయన చెప్పారు. అయితే అవకాశం లేదు, ఎందుకు? వారు పాపం చేశారు కాబట్టి, మహిమను కోల్పోయారు కాబట్టి. వారు చచ్చింది కాకుండా ఆ మరణాన్ని మనకు కూడా తెచ్చి పెట్టారు.
ఒక పనికి మాలిన వెధవ ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ తీసి పెట్టాడు. ఆ రీల్లో ఏమంటాడంటే ఆదాము అవ్వలకు ముద్దులు పెడుతున్నాడు. ఎలా పారిపోయింది కదా, గాల్లో ముద్దులు పెట్టుకుంటామే. ఆదాము అవ్వలకి ముద్దులు పెడుతున్నాడు. ఏమన్నాడు? థ్యాంక్ యూ ఆడమ్, థ్యాంక్ యూ ఈవ్ అంటాడు. ఎరా ఎందుకురా, ఏంటి బాధ, ఎందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నావు, వాళ్ళు ఇప్పుడు లేరు కదా అంటే ఆడు చెప్పే సంజాయిషి ఏంటంటే, ఆదాము హవ్వలు కనుక తప్పు చేయకుండా ఉంటే నేను ఈ రోజున అమ్మాయిలతో తిరిగే అదృష్టాన్ని కోల్పోయేవాడిని. వారు తప్పు చేయకుండా ఉన్నట్లయితే కనుక నేను ఈ రోజు ఈ పబ్బులంట క్లబ్బులంట తిరగాల్సిన అవసరం వచ్చేది కాదు. వారా తప్పు చేయకుండా ఉంటే ఈ రోజు మరి నేను చక్కగా సూటు కోటు, మరి వాళ్ళైతే నో డ్రెస్ కదండి, వాళ్ళు అడమ్ అండ్ ఈవ్ నో డ్రెస్, మరి సూటు కోటు ఇంత అందంగా అలంకరించుకునేవాడిని కావద్దు. కాబట్టి అన్ని భాగ్యాలు కూడా నాకు మీరు తీసుకుని వచ్చారు. థ్యాంక్ యూ ఆడమ్, థ్యాంక్ యూ ఈవ్ అని చెప్పి గాల్లో తాగేసి ఫుల్ గాని ఏం చేస్తున్నాడు? ముద్దులు పెడుతున్నాడు. ఇంకా ఉందేమో చూసి మీ అందరికీ కూడా ఫార్వర్డ్ చేస్తాను. అంటే ఫార్వర్డ్ చేస్తానంటే ఎంత నవ్వుతారు. దేవుడి సువార్త ఫార్వర్డ్ చేస్తున్నా, పెద్దోడు చదువుతున్నాడు ఫార్వర్డ్ చేస్తాను. రోజు ఎండంగా కొత్తగా ఏమంటాం, ఏం కావాలి ప్రజలకి? సెన్సేషన్ కాదు. అయితే పిల్లారా గమనించండి, ఇక్కడ ఏదైనా తోటలో పాపము జరిగింది, జరగకుండా ఉండటకు అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు చెయ్యకపోయినా ఎవరో ఒకళ్ళు చేసేవారు ఆ పాపాన్ని. తర్వాతి తరంలో ఎవడు చేసిన, ఆదాము చేస్తేనే భూమి మీదకి శాపం రాదు. ఏ మనిషి చేసినా భూమి మీదకి పాపము శాపము వచ్చి ఉండేది. అయితే ఇటువంటి తప్పు జరుగుతుంది అన్న విషయము దేవుడికి తెలుసు కాబట్టే ఎప్పుడో భూమికి పునాది వేయక ముందే ఆయన రక్షణ ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నాడండి. చప్పట్లు కొట్టండి. వీళ్ళు ఎలాగో పనికి మాలినోళ్ళే, వీళ్ళు ఎలాగో నరమాంసాలు ధరించిన వారే, వీరు ఎలాగో నా మాటకు లోబడరు, నేనే వెళ్ళాలి, నేనే భూలోకానికి వెళ్ళాలి, నేనే నా నిష్కల్మషమైన రక్తాన్ని చిందించాలని ఆదిలోనే ఆయన ఈ యొక్క ఆలోచన కలిగి ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు. వీళ్ళారా అయితే ఆదాము హవ్వలు పాపము చేయకపోతే పోలీసులు అక్కర్లేదు, మిలిటరీ అక్కర్లేదు, ఈ యుద్ధాలు ఉండవు, డైవర్సులు ఉండవు, లాయర్లు ఉండరు, జడ్జిలు ఉండరు. ప్రపంచం అంతా కూడా ఫుల్ ఆఫ్ లవ్ అండ్ హార్మనీతో, చక్కటి ప్రేమ అభిమానాలతో ఈ ప్రపంచం అంతా కూడా కొనసాగేది. అయితే దేవుడు ఏర్పరచుకున్న స్థలము ఏదైనా తోట, మొట్టమొదటి స్థలాన్ని ఈ భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఏం చేశారండి? ఏం చేశారు? పాడు చేసి పడేశారు. వారు పాడైంది కాకుండా మనందరి మీదకి కూడా మరణాన్ని తెచ్చిపెట్టి, ఏదెను తోట దేవుడు మొట్టమొదటిగా ఎన్నుకున్న ఏర్పరచుకున్న స్థలం. ఇక్కడ నెహెమ్యా ప్రార్థన చేస్తా ఉన్నాడు, ప్రభువా మేము తప్పు చేశాం, మా పితరులు తప్పు చేశారు, అయినప్పటికీ కూడా మేము తిరిగి నీ దగ్గరకు వస్తే నీవు మమ్మల్ని పోగు చేస్తానని చెప్పావు. నీవు ఏర్పరచుకున్న స్థలమైన యెరూషలేముకు మమ్మల్ని రప్పిస్తానని చెప్పావయ్యా, నీ వాగ్దానాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో అని నెహెమ్యా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇప్పుడు యెరూషలేము ఏమిటంటండి? దేవుడు ఏర్పరచుకున్న, చెప్పండమ్మా, దేవుడు ఏర్పరచుకున్న స్థలం అట యెరూషలేము. ఇప్పుడు ఇది చూసి చాలా మంది అడగొచ్చు, ఏంటండి ఏర్పరచుకున్న స్థలం ఏంటి? ఏర్పరచుకున్న స్థలం ఒకటి, ఏర్పరచుకోలేని స్థలం ఒకటి ఉంటుందా? మీరేమన్నా వాస్తు చెప్తున్నారని అడుగుతారు. వాస్తు చెప్పట్లా. పవిత్రమైన స్థలం ఒకటి, అపవిత్రమైన స్థలం ఉంటుందా? అట్లా ఉండదు. అయితే కొన్ని స్థలాలను ఆయన కోరుకున్నాడు. దావీదుకి లేకపోతే ఇతర భక్తులకు కూడా అదే చెప్పాడు. ఎవరెవరిని ఆయన కోరుకున్నాడో, దావీదును ఎందుకు కోరుకున్నాడో, దావీదు సంతానంలో సొలొమోనును ఎందుకు కావాలనుకున్నాడో, ఆ కారణాలన్నిటినీ కూడా దేవుడు వివరించాడు. అపవిత్రమైన స్థలము, పవిత్రమైన స్థలము ఉంటుంది అని చెప్పటం నా ఉద్దేశం కాదు. బైబిల్లో మనం చూసినట్లయితే జంతువులలో వర్గీకరణ కనిపిస్తుంది. ఏంటా వర్గీకరణ? అపవిత్ర జంతువులు, పవిత్ర జంతువులు. లేవీకాండం 11లో, అలాగే ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయంలో వీటి గురించి వర్గీకరణ ఉంటుంది. నోవాహు తాతయ్య గారు ఓడను నిర్మించినప్పుడు ఏ ఏ జంతువులను లోపలికి తీసుకురావాలో అపవిత్ర జంతువుల లిస్టు, పవిత్ర జంతువుల లిస్టు కూడా వర్గీకరణ వివరాలన్నీ కూడా దేవుడు ఇవ్వటం జరిగింది. కొన్ని జంతువులను అపవిత్రముగా ఆయన పేర్కోవటం జరిగింది. అయితే ఏంటి ఇప్పుడు అపవిత్రం ఏంటి? అపవిత్రమైనది దేవదేవుడు తయారు చేయటం ఏంటి? అపవిత్రమైనది దేవుడి ఆలోచనలోంచి రావటం ఏమిటి? దావీదు గారు చెప్తా ఉన్నాడు, నీవు తయారు చేసిన ప్రతి దానిలో నీ జ్ఞానము కనపడుతున్నది అని చెప్తుంది. మరి దేవుడి జ్ఞానము అపవిత్రాన్ని తయారు చేస్తుంది అంటారా? మరి అపవిత్రమైన జంతువులు కూడా ఉన్నాయని దేవుడు చెప్తా ఉన్నాడు. దాని యొక్క అర్థం ఏమిటంటే
ఏది కూడా దేవుడు నిరుపయోగముగా చేయలేదు, ప్రతిదీ కూడా ఉపయోగకరంగా పనికొచ్చేదిగానే చేశాడు, గుర్తుపెట్టుకోవాలి. మరి అపవిత్ర జంతువులు ఎందుకున్నాయి? వాటిని దేవుడు ఎందుకు చేశాడంటే, జంతువులలో చాలా భాగాలు ఉన్నాయి, 2 సెపరేట్ భాగాలు ఉన్నాయి. కొన్ని కార్నివారస్ యానిమల్స్ అంటారు, కొన్ని వాటిని స్కావెంజర్స్ అంటారు. ఈ కార్నివారస్ యానిమల్స్ అంటే ఇవి మాంసాహారాన్ని తింటాయి, అంటే వేరే జంతువులన్నింటినీ కూడా అవి తినేస్తాయి. స్కావెంజర్స్ అంటే భూమి మీద ఉన్న వ్యర్థాలన్నిటినీ కూడా అవి తింటాయి. అయితే ఈ కార్నివారస్ అనే మాంసాహారము తినే జంతువులను దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు అంటే, ఈ భూమి మీద ఉన్న జంతువుల యొక్క పాపులేషన్ పెరిగిపోకుండా ఉండటానికి, వాటిని కంట్రోల్ చేయాలి అన్న ఆలోచనతో దానిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్కావెంజర్స్ అని ఈ భూమిని పరిశుభ్రపరిచే కొన్ని జంతువులను కూడా ఆయన సృష్టించారు. ఉదాహరణకు పందిని మీరు తీసుకున్నారనుకోండి, పంది ఏం చేస్తుంది? భూమి మీద ఉన్న డీకేయింగ్ మెటీరియల్ ఏదో ఉందో దాన్ని కన్జ్యూమ్ చేస్తుంది. భూమి మీద ఉన్న చెత్త చెదారాన్ని అది తింటా ఉంటది. అలా భూమి మీద చాలా పురుగులు, కొన్ని వామ్స్, పంది లాంటి జంతువులు ఇవేం చేస్తాయంట, భూమి రోజు నడుస్తూ ఉంటది కదా, కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి కదా, ఇవి జరుగుతూ ఉండగా భూమి మీదకి ప్రతిరోజు ఏమొస్తా ఉన్నాయండి? వ్యర్థాలు వస్తూ ఉన్నాయి, నిరుపయోగమైన వస్తువులు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా కన్జ్యూమ్ చేయటానికి, ఇవన్నీ ఈ డీకేయింగ్ మెటీరియల్ అంతా కూడా కన్జ్యూమ్ అవటానికి, భూమి తిరిగి పవిత్రపరచబడటానికి రీసైక్లింగ్ ప్రాసెస్ లో భాగంగానే దేవుడు వీటిని తయారు చేయడం జరిగింది. కాబట్టి అపవిత్ర జంతువు అంటే అదేమో అపవిత్రమైందనో లేకపోతే ఇంకోటి అయిందనో కాదు, దాన్ని దేవుడు చేయటానికి కూడా ఒక ఉద్దేశం ఉంది. మీరు చూసినట్లయితే సముద్రంలో షెల్ ఫిష్ ఉంటుంది, అలాగే పీతలు ఉంటాయి. ఈ షెల్ ఫిష్ ను పీతలను దేవుడు ఎందుకు తయారు చేశాడు? అవి నీటిలో ఉన్న వ్యర్థాలన్నిటినీ కూడా ఏం చేస్తాయంటే అవి ఆహారంగా భుజించి, ఇప్పుడు దానివల్ల ఏం జరుగుతుంది? నీరు పవిత్రపరచబడుతుంది. పంది లాంటి జంతువులు, కొన్ని పురుగులు ఈ భూమి మీద వ్యర్థాలన్నిటినీ తినటం వల్ల భూమి పరిశుభ్రపరచబడుతుంది. కాబట్టి పవిత్రము అపవిత్రం అంటే మనం వేరేలాగా ఆలోచించడానికి కాదు, కానీ దేవుడు వాటిని చేసిన కారణం ఏమిటంటే వాటికి కూడా ఒక పనిని నియమించాడు, వాటికి కూడా ఒక కారణాన్ని దేవుడు పెట్టడం జరిగింది. అలాగే దేవుడు ఎన్నుకున్న స్థలము, ఏర్పాటు చేసుకున్న స్థలం అంటే కొన్ని స్థలాలు మంచివి కాదని అర్థం కాదండి. అన్ని స్థలాలు మంచివే, కొన్ని స్థలాలను దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు, కొన్ని స్థలాలను దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. అట్లా ఏర్పాటు చేసుకున్న స్థలాలలో ప్రాముఖ్యమైన స్థలమే యెరూషలేము. అందుకే నెహమ్యా గారు ప్రార్థన చేస్తా ఉన్నాడు, ఇశ్రాయేలీల దేవా యెహోవా, మా పితరులు మేము తప్పు చేశాము, మేము నీకు వ్యతిరేకంగా ప్రవర్తించాము, దయచేసి మమ్మల్ని అందరినీ కూడా నీవు పోగు చేయి. ఎక్కడికి పోగు చేయాలంట? నీవు ఏర్పరుచుకున్న స్థలమైన యెరూషలేముకు పోగు చేయమని ప్రార్థన చేస్తా ఉన్న విధానము మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. ఇంకొంచెం ముందుకెళ్దాం. దేవుడి ఏర్పాటు చేసుకున్న స్థలాలు ఎట్లా ఉంటాయో మనం చూద్దాం. ఆదికాండము 28వ అధ్యాయము 16 నుండి 22 వరకు చదవండి. ఆదికాండము 28వ అధ్యాయం. అమ్మా ఆకలేస్తుందా తల్లి? ఆకలేస్తే చెవి ఓపండి, ఆపేస్తాను, ఏం పర్లే. ఆదికాండము 28వ అధ్యాయము 16 నుండి 22 వచనాలు. మైక్ మైక్ కొందరు చదవండి. ఏంటండి? యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు అది నాకు తెలియకపోయాననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము అది దేవుని మందిరమే, ఇది దేవుని మందిరమే, కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొని రాయి తీసుకొని దానిని స్తంభముగా నిలిపి. ఒక్కడే చూడండి, ఆపండి, నేను చెప్తాను. ప్రియులారా ఇటు చూడండి, ఒకసారి ఇటు చూడండి, గమనించండి. ఇక్కడ రాయబడి ఉన్న కాంటెక్స్ట్ ఏంటంటే యాకోబు గారు పరిగెత్తుకుంటే వెళ్ళిపోయాడు, ఇంటి నుంచి పారిపోయాడు. ఎందుకు? అన్నయ్య ఏసావు గారు చంపేస్తారు. వెళ్ళిపోయి ఒక
అరణ్యములో రాత్రి చిక్కబడి ఉండి మరి చక్కగా పడుకుంటున్నాడు. అన్నయ్య గారు చంపేస్తానికి వస్తుంటే మరి మనోడికి నిద్ర ఎలా పట్టిందో నాకైతే తెలియదు, కానీ మొత్తానికి ఏ భారం ఏ బెంగా లేకుండా హాయిగా పడుకున్నాడు. పడుకుంటే ఆయనకు దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు. ఆ దర్శనములో ఒక నిచ్చెన ఆయనకి కనపడిందండి. అర్థమైందా? ఆ నిచ్చెన మీద నుండి దేవదూతలు ఎక్కుతూ దిగుతా ఉన్న దృశ్యాన్ని అతను చూశాడంట. చూసి వెంటనే తెలివి తెచ్చుకొని నిద్ర మేలుకొని అతను అంటా ఉన్నాడు, ఇది బేతేలు అని చెప్తా ఉన్నాడు. కింద ఫుట్ నోట్ లో ఏమని రాయబడి ఉందంటే దేవుని మందిరము అని రాయబడి ఉంది. ఇది బేతేలు కాక ఇంకొకటి కాదు, ఇది దేవుడు ఎన్నుకున్న స్థలము కాక ఇంకొకటి కాదు, ఏర్పరచుకున్న స్థలము తప్ప ఇంకొకటి కాదు అని యాకోబు అక్కడ పలుకుతా ఉన్న మాటలన్నీ కూడా మనకి కనిపిస్తా ఉన్నాయి. ఇప్పుడు ఈ స్థలాన్ని దేవుడు ఎన్నుకున్నాడంట, ఏర్పాటు చేసుకున్నాడంట. ఏమిటంట ఆ స్థలము? బేతేలు అంట. అంటే దాని అర్థం ఏమిటంట? దేవుని యొక్క మందిరం. ఇది దేవుని యొక్క మందిరము తప్ప వేరొకటి కాదు. అంతవరకు బాగానే ఉంది. వెరీ నైస్, వాట్ వెరీ గుడ్ రెవల్యూషన్, ఐఎమ్ వెరీ హ్యాపీ. కింద అంటాడు, మరలా దేవుడు కండిషన్లు పెడతాడు. టైగర్ కింద అంటాడు, నీవు నాకు తోడుగా ఉండి నా పిల్లలందరినీ దీవించి నా పశువులన్నిటినీ దీవించి నాకు బోళ్ళంత ఆస్తిపాస్తులు ఇచ్చేసి నన్ను గొప్పోడుగా చేసి మరలా ఈ దేశానికి నువ్వు రప్పిస్తే అప్పుడు నువ్వు నాకు దేవుడు అయి ఉందువు కింద చదువుకో. ఏమంటాడండి? ఆయన్ని దీవించాలంట, ఆశీర్వదించాలంట, పిల్లల్ని అభివృద్ధి చేయాలంట, మందలను అభివృద్ధి చేయాలంట, అన్నీ చేస్తే అప్పుడు నువ్వు నాకు ఉందాయి గారు మాట, అప్పుడు నువ్వు నాకు దేవుడు అయి ఉంది. మరి అప్పుడు దాకా దేవుడు కదా? అవన్నీ చేస్తేనే దేవుడా? అవన్నీ జరిగితేనే దేవుడా? దేవుడి మీద నమ్మకం లేదా? దేవుడు చెప్పాడు, అయ్యా ఇది పరిశుద్ధ స్థలం, అయ్యా పవిత్రమైన స్థలము, మందిరము బేతేలు, ఇక్కడ నువ్వు మందిరాన్ని స్థాపించాలని దేవుడు చెప్తే ఈయన అంటాడు, నేను మా మామగారింటికి వెళ్ళి ఇద్దరు పిల్లల్లో ఒక దాన్ని లవ్ చేసి ఆ లవ్ చేసిన దాన్ని పెళ్లి చేసుకోకుండా ఇంకో దాన్ని చేసుకుని మరలా లవ్ చేసిన దానికోసం మరలా 7 సంవత్సరాలు పాలేరుతనం చేసి ఇవన్నీ చేసి 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 నానా కష్టాలు పడి 21 సంవత్సరాలు నానా బాధలు పడి మరలా ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు నాకు దేవుడు అవుతావు, అప్పుడు నీకు నేను దశంభాగం ఇస్తాను. దశంభాగం ఇస్తాడంట. ఇచ్చాడా? అన్నగారు చంపేస్తాడని చెప్పి గొర్రెల్ని మేకల్ని అన్ని భయంతో పంపించేసాడు. బాగానే ఉంది. దేవుడికి ఇవ్వాల్సిన దశంభాగం మర్చిపోయాడు. అన్నగారికి అన్ని పంపించాడు కదా కానుకలు. ముందుగానే తిరిగి వెళ్తున్నప్పుడు కానుకలన్నీ అన్నగారికి పంపించాడు, కానీ దేవుడికి ఇవ్వాల్సింది మర్చిపోయాడు. సో ఇన్ని కండిషన్లు చెప్తా ఉన్నాడు. దేవుడు ఒక దర్శనం నీకు చూపించాడంటే ఏంటి? దాని అర్థం ఏంటి? నువ్వు 100 మందికి చెప్పుకుంటాంగా నాకు దర్శనం వచ్చింది, నాకు దర్శనం వచ్చింది అని ఎందుకు చూపించాడు ఆ దర్శనం? ఎందుకు దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడాడు? కారణం ఏంటంటే నిన్న పని చెయ్యమని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇక్కడ యాకోబు గారు దేవుడికే కండిషన్లు పెట్టాడు. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి 21 సంవత్సరాలు నానా బాధలు పడ్డాడు. ఈయనే గజమోసగాడు. అక్కడ కూడా ఉన్నాడంట ఈయన్ని మోసం చేసేవాడు. అర్థమైంది మీకు? మనోడే మోసంలో ఆరితేరిపోయాడు. మోసంలో PhD చేసాడు. ఎవరో? యాకోబు గారు. మీరు ఇంత మోసంలో PhD చేసి మావగారింటికి వెళ్ళి ఆడిని మోసం చేశాడంట. గమనించండి. జీవితంలో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనం ఏది చేస్తామో అదే మన మీదకి వస్తుంది. యాకోబు స్పర్శ ద్వారా తండ్రిని మోసం చేశాడు. ఏమని చెప్పాడు? నేను ఏసావునని చెప్పాడు. అలాగే మాట ద్వారా తండ్రిని మోసం చేశాడు. అబద్ధం ఆడాడు. ఏసావునని చెప్పాడు. వస్త్రము ద్వారా తండ్రిని మోసం చేశాడు. అన్నగారి బట్టలు వేసుకొచ్చాడు. అదే రకంగా యాకోబు మోసం స్పర్శ ద్వారా మోసం చేశాడు. అదే స్పర్శ ద్వారానే మోసపోయాడు. ఇతను ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఇంకొక అమ్మాయిని ఇచ్చి మామగారు పెళ్లి చేశాడు. అబద్ధం ఆడాడు నోటితో. అదే అబద్ధము లాభానాడి పెళ్లి విషయంలో మోసం చేశాడు. వస్త్రము మార్చి మోసం చేశాడు. ఇదే వస్త్రాన్ని యాకోబుకు పిల్లలందరూ కూడా తీసుకుని వచ్చి నీ చిన్న కుమారుడైన యోసేపును ఖడ్గమృగము చంపేసింది, ఇదిగో ఆ వస్త్రం అంటే ఆ వస్త్రాన్ని పట్టుకుని ఎక్కి ఎక్కి ఏడ్చాడంట యాకోబు. ఎన్ని రకాలుగా అయితే తండ్రిని మోసం చేయాలనుకున్నాడో అన్ని రకాలుగా తన జీవితంలో యాకోబు మోసపోయిన వృత్తాంతం ఇక్కడ కనిపిస్తుంది. వెళ్ళాడండి. ఎందుకండి? దైవజనుడండి, ప్రవక్త అండి, నోట్లో దేవుడి మాట కలిగిన వాడండి, దేవుడి అభిషేకం కలిగిన వాడండి, ప్రవక్తలను అభిషేకించేవాడండి. ఎట్లా మారిపోయాడండి? మావగారింటికి వెళ్ళి పాలేరుతనం చేశాడంట 21 సంవత్సరాలు.
అక్కడ ఉన్న పేళ్లన్నీ ఎత్తాడంట, ఇంకా ఊడిగం చేశాడంట. ఎందుకండి నీ పరిస్థితులు, ఎందుకండి నీ ఇబ్బందులు? ఎటువంటి వ్యక్తి? దేవుడు ఏం పెట్టాడు లోపల? యాకోబు లోపల ఏముంది? ప్రవచన వాక్కు ఉంది, శక్తి ఉంది, బలం ఉంది. మాట చెప్తే జరిగి తీరుతుంది. నేను చెప్పే మాట గమనించండి. ఆది కాండ గ్రంథము మీరు మొత్తం చదువుకోండి. యాకోబు కంటే బలమైన దైవజనుడు మీకు కనపడడు. అబ్రహాం ఉండొచ్చు, ఇస్సాకు ఉండొచ్చు, కానీ వారందరికంటే కూడా శ్రేష్టమైన అభిషేకాన్ని దేవుడు యాకోబుకి. ఆఖరి అధ్యాయాలు కనుక మీరు చదివితే చనిపోయి ఆఖరి రోజు కూడా యాకోబు చెప్పిన మాట, యాకోబు కుమారులారా రండి, ఇశ్రాయేలు పుత్రులారా రండి, నేను మిమ్మల్ని దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, అంత్యకాలములో మీకు జరగబోవు సంగతులు నేను వివరించి చెప్పేదనని చెప్పాడు. ఏం చేశాడు? 12 గోత్రాల వారిని పిల్లలందరినీ పిలిచాడు, ఒక్కొక్కడి నెత్తి మీద చేయి పెట్టాడు. ఇదిగో యోధా నువ్వు కొదమ సింహము, బెన్యామీను నువ్వు చీల్చెడి తోడేలు, లేకపోతే యోధా రాజదండము నీ యొద్ద షిలోహు వచ్చే వరకు నిలిచి ఉంటుందని, అంత్యకాలములో యేసు పుట్టే వరకు, రాకడ సమయం వరకు ఏ గోత్రంలో ఏమి జరుగుతుందో, చనిపోయే ఆఖరి రోజు కూడా పిల్లల నెత్తి మీద చెయ్యేసి ప్రవచించి చచ్చిపోయాడండి. అది వీర మరణం. కొట్టండి చప్పట్లు గట్టిగా. అటువంటి మరణం కావాలండి. చనిపోయి ఆఖరి రోజు ఏం చేశాడు? పిల్లలందరినీ పిలిచాడు, అందరినీ దీవించాడు, నెత్తి మీద చేయేశాడు. వాళ్ళకి ఏమేమి జరగబోతుందో సంవత్సరాల చరిత్ర ప్రవచించి చనిపోయాడు. అంతటి బలమైన దైవజనుడు, శక్తి కలిగిన దైవజనుడు, దేవుడి ఆత్మాభిషేకము కలిగిన దైవజనుడు. ఇస్సాకేం సరిపోతాడు? ఇస్సాకు గారు సరిపోతాడు యాకోబు ముందు? దేవుడు యాకోబుకి ఇచ్చిన బలం ముందు ఎవరూ తక్కువ కాదు. ఇక్కడ మనం అంచనా వేసి ప్రయత్నం చేస్తే, నాన్న నేనే ఏశావుని యాకోబుని కాదంటే ఆ పిచ్చమహారాజు పాపం చేయి పెట్టి దీవించేశాడు. అవునా? ఎవరో కళ్ళు కనపడమంటే ఇస్సాకు గారి అబద్ధం ఆడగానే దీవించి పడేశాడు అంతే. ఏ సిచ్యువేషన్ యాకోబుకు కూడా జరిగింది మీకు తెలుసా? చనిపోయే రోజు యోసేపు తన 2 కుమారులైన ఎఫ్రాయిము అలాగే మనష్యేలను వెంట పెట్టుకుని తండ్రి దగ్గరికి వచ్చాడు. ఇజ్రాయేలుకు కళ్ళు కనపడతలేదు అని లేఖనము రాయబడి ఉంది. కళ్ళు పోయినాయి మనోడికి. లాస్ట్కి వచ్చాడు. వచ్చి కుడి చేతి కిందేమో మనష్యేని, ఎడమ చేతి కిందేమో ఎఫ్రాయిముని నుంచోబెట్టి, నాన్న మరి నా పిల్లలను ఆశీర్వదించు, నాకు దేవుడిచ్చిన పిల్లలు అనగానే యాకోబు గారు కనపడవు కదా, కళ్ళు ఎలాగనుకుని అలా మార్చేశాడు 2 చేతికి. ఇప్పుడు కుడి చెయ్యి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎఫ్రాయిం మీదకి వెళ్ళిపోయింది. ఎడం చెయ్యి ఎవరి మీదకి వెళ్ళిపోయింది? మనస్సే మీదకి వెళ్ళి అడుగుతాడు మన యోసేపు గారు, నాన్న కుడి చేతి కింద ఉండాల్సింది పెద్దవాడు ఈడు, నువ్వేంటి చేయి తిప్పేశావు? ఎడమ చేతి కింద ఉండవలసిన వాడు 2వ వాడు ఎఫ్రాయిం ఈడు, నువ్వెందుకు చేయి తిప్పేశావంటే, నా కుమారుడా నాకు తెలియను. కొట్టండి చప్పట్ల గట్టిగా. ఏం చెప్పాడు? నేనేమి మా బాబులో పిచ్చోను కాదు అంటే ఒక రకంగా, నా కుమారుడా నాకు తెలియను. మనస్సే గొప్పవాడే, ఎఫ్రాయిము వాడికంటే శక్తిమంతుడు, నిశ్చయముగా వాడికంటే బలవంతుడు, నిశ్చయముగా యెహోవా యొక్క ఆత్మ, యెహోవా యొక్క కార్యములు వీడి ద్వారా జరుగుతాయని చెప్పాడు. చప్పట్లు కొట్టండి గట్టి. అంతటి బలవంతుడండి. ఏం చేస్తా ఉన్నాడు? పాలేరుతనం చేస్తా ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? ఊడిగం చేస్తా ఉన్నాడు. ఐగుప్తు దేశానికి వెళ్తే దేనికి వెళ్ళారు యాకోబు? ఐగుప్తు దేశానికి. యోసేపు అక్కడ ఉన్నాడని తెలిసి ఐగుప్తు దేశానికి యాకోబు గారు వెళ్తే దేనికి వెళ్ళారు? రాజుని రిక్వెస్ట్ పెట్టుకోవడానికి వెళ్ళారు. అయ్యా మాకు మరి ఉండటానికి కొంచెం చోటు ఇప్పించండి అయ్యా, మరి మందల పోలు మంది ఉన్నారు, మరి చాలా మంది ఉన్నారు, ప్రజలు పశువులు చాలా ఉన్నాయి, దయచేసి మాకు కొంచెం స్థలం ఇప్పిస్తే మీ దేశంలో ఏదో మూల నిమ్మలంగా బతికేస్తామని అడగటానికి వెళ్తే అక్కడ జరిగింది ఏంటంట? ఫరో సింహాసనము మేంచి కిందకు దిగొచ్చాడంట. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏం చేశాడంట? ఫరో సింహాసనము మీద నుంచి కిందకు దిగొచ్చాడంట. కిందకు దిగొచ్చి చెబుతా ఉన్నాడు, దేశము నీ ముందర ఉన్నది, నువ్వు ఎక్కడుంటావో అక్కడుండి అని చెప్పి యాకోబు దగ్గరికి వెళ్ళి ప్రపంచాన్ని గడగడలాడించిన ఫరో, ప్రపంచాన్ని ఒరిగించిన ఫరో, ప్రపంచానికి చక్రవర్తి అయిన ఫరో ప్రవక్త అయిన యాకోబు దగ్గరకు వచ్చి తల వంచి చెప్పాడంట, అయ్యా మీరు ఎక్కడ కావాలంటే అక్కడ జీవించండి, జీవించండి, నన్ను మాత్రము దీవించండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఉందా బైబిల్లో?
లేదా మీ బైబిల్లో ఏమని చెప్పాడంట? ఐగుప్తు రాజు ఫరో సింహాసనం మీద రాజు దిగొస్తాడండి? దిగొస్తాడా? రాజు దిగుతాడా? రాజుకి ఎంత అహంకారం ఉంటది. సింహాసనం మీద దిగొచ్చి చెప్పాడంట, అయ్యా నన్ను ఎందుకు చెప్పాడంటారు? యాకోబు శక్తి తెలుసు, యాకోబు బలము తెలుసు, యాకోబు నోట్లో ఉన్న ప్రవచన వాక్కు తెలుసు, యాకోబు ఆ దేశములో నివసిస్తే ఆ దేశానికే ఆశీర్వాదం అని ఫరోకు తెలుసు. కాబట్టి సింహాసనం నుంచి దిగొచ్చాడు, శిరస్సు వంచాడు, శిరస్సు వంచి చెప్తా ఉన్నాడు మాట, అయ్యా నన్ను మాత్రము దీవించు. అంతటి శక్తివంతుడు, అంతటి బలవంతుడు. ప్రియులారా, ఈ వీడియో ద్వారా చూస్తున్న వారు దైవజనులు ఎవరైనా ఉంటే గ్రహించండి. ఇదిగో దేవుడు నీతో శక్తిని పెట్టాడు, బలాన్ని పెట్టాడు, ప్రవచన వాక్కును పెట్టాడు, నిన్ను అనేక మందికి అభిషేకానికి కర్తగా నిలిచాడు. నీ బలాన్ని నువ్వు తెలుసుకోకుండా, నీ శక్తిని నువ్వు తెలుసుకోకుండా లోకల్లో జీవిస్తూ నీ యొక్క శక్తిని కోల్పోయే దశలో నువ్వు ఉంటే, ఇదిగో దేవుడు నిన్నే పిలుస్తా ఉన్నాడు. యాకోబుకి ఇచ్చిన శక్తి, యాకోబుకి ఇచ్చిన బలము నీకిచ్చి తిరిగి వాడుకొనుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏంటంట? పాలేరుతనం చేస్తా ఉన్నాడు. శక్తి తెలియట్లేదు, బలం తెలియట్లేదు, లోపల ఉన్న ప్రవచన వాక్కు తెలియట్లేదు. ఏమనుకుంటున్నాడు? చారలై పుట్టాలంటే చారలు పుట్టేస్తున్నాయి, మచ్చలై పుట్టాలంటే మచ్చలై పుట్టేస్తున్నాయి. అదేదో పెట్టాడు, ఇదేదో పెట్టాడు. మీకు తెలుసు కదా వ్యవహారం అంతా, చెప్తే టైం సరిపోతుంది. ఏంటంట? గజమోసగాడు కదా, మామూలు తెలివితేటలు ఉంటాయి. సూర్యకిరణాలు అయ్యో పడేలాగా ఎదురుకుండా నీళ్లు చువ్వలయ్యో పెట్టి తార్లగలాటలు చేస్తున్నాడు. ఆయన తెలీదు, ఆయన అనుకుంటున్నాడు ఇవన్నీ పెట్టేసి పుట్టించేస్తాను అనుకున్నాడు. నోట్లో ఏముంది? ప్రవచన వాక్కు ఉంది. సార్లే పుట్టాలంటే యాకోబు పుట్టేస్తే అంతే, కొట్టండి చప్పట్లు గట్టిగానే. ఆయన మాటకే పుట్టేసినాయి. మరి మోసం చేసి అట్లా పెట్టాడు, ఇట్లా పెట్టాడు అని ఆయన అనుకుంటూ ఉండొచ్చు. అయితే ప్రియులారా, ఇంత బలమైన వాడు ఎట్లా మారిపోయాడండి? ఎట్లా మారిపోయాడు? మారిపోయాడు పాలేరుతనం చేసే వాళ్ళ మారిపోయాడు. ఎందుకు మారిపోయాడు? దేవుడు చూపించిన దర్శనాన్ని నమ్మలేదు, దేవుడిచ్చిన వాక్కును నమ్మలేదు. బేతేలయ్యా, దేవుని మందిరమయ్యా, మందిరము కట్టయ్యా అంటే నేను మా మామగారింటికి వెళ్ళి వస్తాను, వచ్చేదాకా నువ్వు నాకు తోడై ఉండని రివర్స్ కండిషన్స్ పెట్టే ప్రయత్నం. వచ్చాడు, తిరిగి వెళ్ళాలా? మందిరానికి వెళ్ళాడా? వెళ్ళలేదు. పట్టుకెళ్ళి సుక్కోతులో పాకలేసుకున్నాడంట. దారుణాతి దారుణం జరిగిపోయింది. కుమార్తె అయిన దీనాను ఎవడో పాడు చేసి పడేశాడు. కుమారులిద్దరు వెళ్ళి ఆ ఊరంతా కూడా తగలబెట్టేసి ప్రజలందరినీ కూడా చంపేసి మహాపాతకాన్ని మూటకట్టుకుని వచ్చారు. నెత్తి కొట్టుకుని చెప్తా ఉన్నాడు, ఇజ్రాయేలు కుమారులారా, ఎందుకురా ఇంత పాపం చేశారు? నరహత్య చేశారు కదరా, నా కూతురు జీవితం ఏమో అట్లా పాడైపోయింది, ఇంత పాతకానికి మీరు ఎందుకు ఒడిగట్టారని. అప్పుడు వచ్చిందండి నోటంట మాట. అప్పుడు చెబుతా ఉన్నాడండి, బేతేలునకు పోదాము రండి. చప్పట్లు కొట్టండి. ఏం చెప్తా ఉన్నాడు? ఇంత జరిగాక యాకోబు, బేతేలునకు పోదాము రండి, బేతేలునకు యెహోవా సన్నిధికి పోదాము రండి. ఆపత్కాల మందు నన్ను ఉద్ధరించిన దేవుడు, నాకు ఉత్తరం ఇచ్చిన దేవుడు, నన్ను దర్శించిన దేవుడు బేతేలులో ఉన్నాడు. అక్కడికి వెళ్ళి బలిపీఠము కట్టుదము జండి. ఇలారా గమనించండి, ఈ రోజు నీ జీవితంలో నువ్వు కోల్పోయిన దశలో ఉంటే, దేవుడికి నువ్వు దూరం అయిపోయి ఉంటే, దేవుడి మాట వినకుండా అష్ట కష్టాలు పడే దశలో నువ్వు ఉంటే, యాకోబును పిలిచినట్టు యేసయ్యను పిలుస్తా ఉన్నాడు. యాకోబును పిలిచినట్టు యేసయ్య నిన్ను రమ్మంటా ఉన్నాడు. తిరిగి దేవుడి నివాస స్థలానికి నువ్వు వచ్చి ఆయన బలిపీఠాన్ని నువ్వు కట్టుకొని ఆయన శక్తితో ఆయనను ఆరాధించే ప్రయత్నం చేస్తే నిన్ను ఆయన దర్శించబోతా ఉన్నాడు. ఇప్పుడున్న పరిస్థితి ఉండదు, మార్పు చేయబోతా ఉన్నాడు. ధారాళముగా ఆయన కృపను కుమ్మరించి నీ యొక్క కుటుంబాన్ని తిరిగి ఉద్ధరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా గమనించండి. అప్పుడు చెప్తున్నాడండి, అన్ని అయిపోయాక, అమ్మా ఒక మాట చెప్తాను గమనించండి, అన్ని కోల్పోయాక తిరిగి దేవుడి దగ్గరకు వస్తే మాత్రం దేవుడు కృపామయుడే, కృప చూపిస్తాడు కాదంట్లా. దేవుడు కరుణామయుడేనమ్మా, కరుణ చూపిస్తాడు కాదంట్లా. నువ్వు చాలా కోల్పోయావుగా, నీ ఆరోగ్యం కోల్పోయిందిగా, ఆస్తి కోల్పోయిందిగా, నీ ఉన్నాయన్నీ పోయినాయిగా, నువ్వు వచ్చావు దేవుడి దగ్గరికి, కరెక్టే, ఉపయోగం దానివల్ల ఏమన్నా. కాబట్టి అటువంటి పరిస్థితిలోనికి ఎవరు వెళ్ళకండి. యాకోబు గొప్పవాడండి, శక్తివంతుడండి. ఆయన శక్తి ఆయనకు తెలియలేదండి. ప్రపంచం అంతా తిరుగుతున్నాడండి. 12 మంది గోత్రకర్తలను భూమి మీదకి తీసుకొచ్చిన గొప్ప దైవజనుడండి యాకోబు. కాబట్టి అంతా కోల్పోయాక తిరిగి దేవుడి దగ్గరకు వచ్చాడు. దేవుడు ఏం చేశాడంటే పెద్ద ఏం చేయలేదు, కృప కలిగినోడు కదా. మరి ఆయన ద్వారా దేవుడికి ప్రణాళిక ఉంది కదా. 12 మంది గోత్రాలు విస్తరించాలి కదా, అందులోంచి యేసయ్య రావాలి కదా. కూడి మీద ఒక తొంతన్ని నీకు చాలరా అని చెప్పి పైగా అడుగుతాడు, నీ పేరేంటి? పేరు నీకు చెప్పాలరా, గెట్ అవుట్ అన్నాడు దేవుడు. దేవుడు కూడా
ఏదో పెద్ద భక్తి చేస్తున్నావు అని చాలా మంది కూడా. నువ్వు ఏ స్థాయిలో భక్తి చేస్తావో అదే స్థాయిలో నీకు ఉత్తరం ఇస్తావు. దేవుడు వచ్చి యాకోబుని దర్శించినప్పుడు వెళ్ళిపోతా అడిగాడు, నీ పేరేంటి అని అడిగాడు దేవుణ్ణి. ఆ పేరు ఎందుకు అడుగుతున్నావు చెప్పనని వెళ్ళిపోయాడు. మనోహ దగ్గరికి వచ్చాడు దేవుడు, అంతా నీకు మరి చక్కటి సంసోను అనే మంచి వరపుత్రుడు పుడతాడు అన్నీ చెప్పి అడిగాడు. నీ పేరేంటి అని అడిగితే వెళ్ళేటప్పుడు, నా పేరు ఎలా అడుగుతున్నావు, అది చెప్ప సఖ్యము కాదు. చెప్పడా పేరు? ఈయన మనోహ అన్న ఆయన, ఈయన ఎవడో ఎవరికి తెలియదు. దేవుడు కృప చూపించి ఈయన పిల్లలను ఇస్తా ఉన్నాడు. పేరు అడిగితే చెప్పేస్తాడా? ఏమన్నా పెద్ద భక్తుడా? యాకోబేమో 21 సంవత్సరాలు ఎక్కడో ఊర్లన్నీ తిరిగి దేవుడు కృపను కోల్పోయి ఇష్టానుసారంగా జీవించప్పుడు వచ్చి నీ పేరేంటి అని అడిగితే చెప్పేస్తాడా? చెప్పడండి. దేవుడికి ఎవరు నమ్మకమైన వారో తెలుసు, ఎవరు నిక్కచ్చైన వారో తెలుసు. మోషే ఏం చేశాడు? 40 సంవత్సరాలండి దేవుడు కోసము అరణ్య యాత్ర చేశాడండి. పడరాని పాటలు పడ్డాడండి. దేవుడు దర్శించగానే, అయ్యా నువ్వెవరంటే ఆపుకోలేక వెంటనే చెప్పాడండి, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, మీ పితరుల దేవుడను. కొట్టండి చప్పట్లు. యాకోబుకి చెప్పలేదే, మనోహకి చెప్పలేదే. పైగా ఏం చెప్పాడు? నా పేరు ఎలా అడుగుతున్నావు, అది చెప్ప సఖ్యము కాదు. నీకు అంత సీన్ లేదు, నీకు నేను దర్శించడం ఎక్కువ, నీ దగ్గరికి రావటమే ఎక్కువ నువ్వు చేసిన భక్తికి. ఇక పేర్లు గీర్లు అయినా చెప్పడం కుదరదు. కానీ మోసే అడగగానే ఆయన పేరును కూడా చెప్పాడు, ప్రణాళికను కూడా బయలుపరచడం జరిగింది. వాడు గుర్తుపెట్టుకోండి, ఏది ఎల్ల దండం పెట్టేసుకుని క్యాలెండర్ మీద వాక్యం చూసుకెళ్ళిపోయి నడవదో. అంచకాలం ఇది, నడుస్తుందా? ఏం చేయాలి? బుద్ధి కలిగి జ్ఞానము కలిగి దేవుణ్ణి సేవించే ప్రయత్నం చేయాలి. నీ భక్తి ఎంత పరిమాణంలో ఉంటే దేవుడు అంతే పరిమాణంలో నీకు తిరిగిస్తాడు తప్ప ఏది కూడా ఉచితంగా రాదు అన్న అభిప్రాయంలోనికి మొదట వచ్చే ప్రయత్నం చేయాలి. కాబట్టి ప్రియులారా, మొదటిది యెరూషలేము దేవుడు ఎన్నుకున్న స్థలము. చెప్తా ఉన్నాడు నెహెమ్యా, అయ్యా మమ్మల్ని తిరిగి ఏర్పరచు. ఇక్కడ ఒక స్థలం మనకి కనిపిస్తా ఉంది, దీని పేరు బేతేలు. చెబుతా ఉన్నాడు దేవుడు, నువ్వు ఇక్కడ మందిరాన్ని కట్టని. మాట వినకుండా యాకోబు వెళ్ళిపోయాడు. జీవితంలో సర్వస్వాన్ని కోల్పోయిన తర్వాత అప్పుడు చెబుతా ఉన్నాడు, యెహోవా సన్నిధికి బేతేలునకు వెళ్ళి మనము మందిరాన్ని కడదామని. ఇప్పుడు నీవు నేను నిలుచుని ఉన్న స్థలము ఇదే పరలోక గవిని, ఇదే బేతేలు. ఇక్కడే నిచ్చెన వేయబడి ఉంది, ఇక్కడే పరలోకానికి డైరెక్ట్ యాక్సెస్ ఇక్కడ నిండే ఉంది. చర్చ్ అంటే ఏంటమ్మా? చర్చ్ అంటే ఏంటి? చర్చ్ అంటే ఏంటి? దాగుచోటు. చర్చ్ అంటే ఏంటి? నిన్ను పరమునకు చేర్చేది. ఏముంటదంట ఇక్కడ నుంచి? ఏముంటదంట? దేవుడికి డైరెక్ట్ యాక్సెస్. ఇంటి దగ్గర చేస్తే చాలదండి ప్రార్థన, మాట్లాడితే చర్చ్ రావాలా? దగ్గర చేసుకుంటున్నాం మేము, చర్చ్కేమి రావు. బైబిల్ వాక్యం ఏం చెబుతుందో తెలుసా? యాకోబు నివాసముల కంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములు. ఇంటి దగ్గర చేసే ప్రార్థన కంటే మందిరములో చేసే ఆరాధన, మందిరములో చేసే ప్రార్థన, మందిరములో నువ్వు అర్పించే అర్పణ దేవునికి ఎక్కువ ప్రీతిపాత్రంగా ఉంటది. కాబట్టి ప్రియులారా గమనించండి, రెండవ స్థలము బేతేలు. ఏ స్థలం అంట? దేవుడు ఏర్పరచుకున్న స్థలం అంట. ఈ వాటర్బెరీ గారు నిర్మించిన ఈ చర్చిలో మన అందరికీ ఒక దాగుచోటుగా దేవుడిచ్చాడు, ఏర్పాటు చేయబడిన స్థలముగా దేవుడిచ్చాడు. నా ద్వారా దేవుడు ఈ రోజు మీకు చెబుతా ఉన్నాడు, మీరు మాత్రమే కాదు, మీ తరాలు, మీ పిల్లలు, మీ పిల్లల పిల్లలు, ఇదిగో దేవుని రాకడ వచ్చే వరకు ఈ మందిరం నిలుచుంటది. మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు ఈ మందిరము యొక్క ఫలాలను అనుభవిస్తారు. ఈ మందిరాన్ని మీ అందరికీ దేవుడు ఆశీర్వాదకర మార్గంగా, మీ యొక్క విజయ పతాకానికి ప్రాథమికమైన మార్గముగా, అట్లనే తరతరములకు మీకు నివాస స్థలముగా బహుమానముగా ఇచ్చున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. కాబట్టి మందిరాన్ని ఎప్పుడు అవమానపరిచేవారిగా ఉండకండి, దేవుడి మందిరాన్ని ఎప్పుడు తృణీకరించేవారిగా ఉండకండి. దేవుడి మందిరం యొక్క విలువ తెలుసు. బైబిల్లో భక్తులు ఉన్నారు, ఏలీ గారు ఉన్నారు. ఏలీ గారికి ఒక కోడలు ఉంది, మీకు తెలుసా? కోడల పిల్ల. ఇజ్రాయేలు మందిసము ఫిలిస్తీన్లు ఎత్తుకుపోయారు. ఏలీ కొడుకుల్ని చంపేశారు ఫిలిస్తీన్లు. ఆ వార్త పట్టుకుని వస్తే ఏలీ భార్య గర్భవతిగా ఉంది. ఈ మామగారైన ఏలీ ఆ మాట ఈయన ఒకేసారి గుండాగి కింద పడి చనిపోయాడు. చనిపోయాడమ్మా, భర్త చనిపోయాడు, మామగారు కళ్ళెదురుగుండా చనిపోయాడు. ఎట్లా ఉంది? గర్భముతో ఉంది, ప్రసవ వేదంతో ఉంది. ఏమనాలి? ఏడవాలా లేదా? న్యాయమా కదా? ఏడవాలి కదమ్మా, ఏడవద్దా? ఏడవాలి కదా. భర్త చెల్లిపోయాడన్న బెంగ పిల్లకలేదు, మామగారు పడిపోయాడన్న ఆలోచన లేదు. ఏమని ఏడుస్తోంది తెలుసా? అయ్యో
మందసము చెరపట్టబడింది, ప్రభావము ఇశ్రాయేలుల నుండి బయటికి వెళ్ళింది. కొట్టండి చప్పట్లు. ఏమంటా ఉందండి? అటువంటి పరిస్థితుల్లో కూడా చెబుతా ఉంది, దేవుడి మందసము పట్టబడింది, ప్రభావము ఇశ్రాయేలులో నుండి బయటికి వెళ్ళిపోయింది. దేని మీద ధ్యాస? మందిరం మీద ధ్యాస. దేని మీద ధ్యాస? దేవుడి మందసం మీద ధ్యాస. అంత విపత్తు సంభవించినా సరే, నిండు చోళాలుగా గర్భిణిగా ఉన్నా సరే, ఆ బిడ్డ చెబుతా ఉంది, అయ్యో మందసం వెళ్ళిపోయింది, మహిమ మన దేశాన్ని విడిచి వెళ్ళిపోయింది. కాబట్టి మీరందరూ మందిరంలో సభ్యులుగా ఉండాలి, మందిరాన్ని ప్రేమించాలి, దైవజనులను ప్రేమించాలి, కార్యవర్గాన్ని ప్రేమించాలి, సహోదర భావం కలిగి. ఇక్కడి నుంచి ఏముంది? ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు మీరు? ఇక్కడేముంది? యాకోబునిచ్చిన ఇదే పరలోక గవిని, ఇదే పరలోక మార్గం, ఇంతకు మించిన మార్గం లేదు. కాబట్టి ప్రపంచంలో చర్చిని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే డైరెక్ట్ యాక్సెస్ టు గాడ్. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతారు మనందరూ కూడా? అంటే రాకూడదు, వస్తే ఇక్కడికి వచ్చి అక్కడికి వెళ్తామని కాదు. దాని అర్థం ఏమిటి? దీంట్లో పాలి భాగస్తులుగా ఉన్నాం కాబట్టి ఈ సంఘముగా మనం అందరూ కూడా దేవుని దగ్గరకి ఎత్తబడతాము అన్న విషయము. కాబట్టి ప్రియులారా గమనించండి, ఏ స్థలం అంటే దేవుడు ఎన్నుకున్న స్థలం. ఇజ్రాయేలు ఏ స్థలం అంటే దేవుడు ఎన్నుకున్న స్థలం. దర్శన నేత్రం ఉండాలండి, దేవుడు యొక్క మార్గాలు అన్వేషించే వారుగా ఉండాలండి, దేవుడు క్రియలు తెలియాలండి. 12 మంది గోత్రకర్తలను పంపాడు మోషే గారు, మీరు వెళ్ళండి, వేగు చూసారండి, దేవుడు ఇస్తానన్న బహుమాన దేశమైన కనానికి వెళ్ళండి అంటే వారు వెళ్ళి చూసొచ్చి 10 మంది చెబుతున్నారు, మన వల్ల కాదు, పద వెళ్ళిపోదాం. ఏమంటున్నారు? మన వల్ల కాదు, పద వెళ్ళిపోదాం. ఇక్కడ దాకా బాగానే తీసుకొచ్చావు, ఇక్కడ దాకా నదులను దాటించావు, ఇక్కడ దాకా బాగానే జయించాం, కానీ ఆ లేఖగానే గొలియాతు గడి కంటే 3 అంతలు ఎత్తుకున్నారు, మనం ఏం చేయలేక వీళ్ళను ఓడించలేము కనుక తిరిగి వెళ్ళిపోదాం అంటారు. ఇద్దరు దేవుడి దర్శనాన్ని చూడగలిగారండి. ఎవరు వారు? యెహోషువ, కాలేబు. వారు చెప్తా ఉన్నారు, ఇన్ని యుద్ధములను మన పక్షా నుండి జయించిన దేవుడు ఈ యుద్ధాన్ని కూడా జయిస్తాడు అని. మరి 12 మంది ఉన్నారు కదా, దేనికి? ఊరికే పేరుకే. ఈ రోజుల్లో చాలా మంది దైవజనులు మీకు కనిపిస్తా ఉన్నారు ప్రపంచంలో, పేరుకే. అభిషేకాన్ని కోల్పోయి చాలా కాలం అయింది, దేవుడి శక్తిని కోల్పోయి చాలా కాలం అయింది, కానీ ఇంకా శక్తి ఉన్నదనుకుంటున్నారు వాళ్ళు, భ్రమలో ఉన్నారు. ఏం చేశాడంటే సంసోను, అప్పటికే మనోడికి చుట్టు కత్తిరించేస్తే జడలు విదుల్చుకొనబోయి ఇశ్రాయేలీల మీద పడదాం అనుకుంటే ఏమని రాయబడి ఉంది అక్కడ? యెహోవా అతనిని ఎడబాసెనని సంసోనుకు తెలియక. ఎంత బాధాకరమైన విషయం అండి. యెహోవా వదిలి వెళ్ళిపోయాడు ఎప్పుడో, ఈ దరిద్రుడు చేసి దరిద్రాలన్నీ చూడలేక. ఇంకా శక్తి ఉందనుకున్నాడు, ఇంకా బలం ఉన్నాడు. అలాగే చాలా మంది దైవజనులు కూడా ఇంకా చేయగలం అనుకుంటారు. అంటే నేను ఎవరిని దూషించట్లేదు, అద్భుతమైన దైవజనులు చాలా మంది ఉన్నారు. 100లో ఒక 10 మంది పనికిమాలిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి చెప్తారు. ఇంకా ఏదో ఉందనుకున్నారు శక్తి, యోసేపులాగా విరుచుకుందాం అనుకున్నారు. యెహోవా ఎడబాసెనని వారికి తెలియట్లేదు. కాబట్టి 12 మంది ఉన్నారు. మోసేకున్న దర్శన నేత్రం వారికి లేదు, మోసేకున్న ప్రత్యక్షత వారికి లేదు. ఏది చెబితే ఎటువంటి తడ్డు, అదంటే ఇది. కొంతమంది అంతే, దైవజనుడు ఏది చెబితే ఇంట్లో ఫిక్స్ అయ్యి వచ్చేస్తారు, అది వేరే చెప్పాలి. ఇక్కడ ఇంట్లో మాట్లాడుకుని వచ్చేస్తారు అనమాట. ఏమని? పైగారు ఇవాళ ఇది అంటాడో మనం అదాం. కాబట్టి దైవజనుడికి ఏ ప్రత్యక్షత ఉందో మనకు కూడా అదే ప్రత్యక్షత. ఇంకొక మాట చదవండి, ఆఖరి మాట బైబిల్లో నుండి, సంఖ్యాకాండము 32వ అధ్యాయము 1వ వచనం చదివి తర్వాత 4 నుంచి 7 చదవండి. అవునండి, 32 1వ వచనం చదవండి ఫస్ట్. రూబేనీయులకును గాదీయులకును, రూబేనీయులేనండి, అతి విస్తారమైన మందలు ఉండేను కనుక. ఓకే, 4 నుంచి 7 వరకు చదువు. ఇశ్రాయేలుల సమాజం ఎదుట యెహోవా జయించిన దేశము, ప్రదేశము, మందలకు తగిన ప్రదేశము, నీ సేవకులమైన మాకు మందలు కలవు కాబట్టి మా ఎడల కటాక్షము కలిగిన ఎడల యోర్దాను అద్దరికి దాటింపక మీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఇమ్మని అడుగగా, మోషే గాదీయులతోనూ రూబేనీయులతోనూ మీ సహోదరులు
యుద్ధమునకు పోతుండగా, చాలండి మీ సహోదరులు యుద్ధానికి పోతుండగా మీకు బుద్ధి లేదురా అని అడుగుతున్నాడు మోషే గారు. అర్థమైందా మీకు? అక్కడ ఉన్న విషయం ఏమిటంటే, వీరు నా వైపు చూడాలి, అందరూ ఐగుప్తు దేశం నుంచి బయలుదేరారు. అవునా? ఎందుకు బయలుదేరారు? వాగ్దానం మీద బయలుదేరారు. ఏమిటా వాగ్దానం? కనాను దేశాన్ని దేవుడు వీరికి బహుమానంగా ఇస్తా అన్నాడు. దానికోసమే 40 సంవత్సరాల నుంచి చాలా బాధలు పడ్డారు, చాలా ఇబ్బందులు పడ్డారు, అడవులలో నుండి నడుచుకుంటా వెళ్ళారు. ఇప్పుడు సరిగ్గా యోర్దాను దాటితే కనాను దేశంలోకి వెళ్ళిపోతారు. అక్కడ దాకా వచ్చేసారు, లాస్ట్ పాయింట్ దాకా. ఇప్పుడు అక్కడికి వచ్చాక ఈ 12 గోత్రాలలో, జాగ్రత్తగా వినండి, 12 గోత్రాలలో ఇద్దరు గాదు గోత్రికులు, అలాగే రూబేను గోత్రికులు అంటున్నారంట, మోషే గారు ఈ స్థలం చాలా బాగుంది, మందలకు మరి ఉపయోగకరమైనదిగా ఉంది, మాకు ఆర్థికంగా పనికొచ్చేదిగా ఉందండి, కాబట్టి మాకు స్వాస్థ్యాన్ని ఇక్కడ ఇచ్చే నువ్వు, మేము యోర్దాన్ని దాటి మరి రాము అని చెప్పి. బుద్ధి ఉందా? ఇలా జ్ఞానం ఉందా? మీరు చెప్పండి. అన్నం తిన్నారా, గడ్డి తిన్నారా? ఇల్లు మనుషుల దున్నపోతుల ఇల్లు. మోషే గారు మంచోడు, దేవుడు ఇల్లు అంతట్లో నమ్మకస్తుడు, సాత్వికుడు అంట, ఈయన వదిలేశాడు. అలాంటి అయితే ఎగిరి ఒక తన్నెత్తుడు అంతే. అప్పుడే ఏం చెప్పాడు దేవుడు? ఏమిస్తానని చెప్పాడు? కనాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తానని చెప్తే 40 సంవత్సరాలు పడరాని బాధలు పడి దగ్గర దాకా వచ్చి యోర్దాను యువతల నుంచి అంటున్నారు, మేము దాటం. ఎలా మీకేం పోయే కాలం వచ్చింది, బాగానే వచ్చారు కానీ 40 సంవత్సరాలు అంటే గడ్డి బాగా ఉంది, మందలకి మరి మంచి ప్రతిఫలాన్ని ఇస్తుంది ఇది, మేము ఎక్కువ మందలు కలవాలం కనుక మా 2 ప్రాంతాల వారికి ఈ స్థలాన్ని ఇచ్చేయి, అటు మేము రావు. మోషే గారు చెబుతున్నాడు, ఈ సహోదరులు యుద్ధం చేయటానికి యోర్దాను దాటి వెళ్తా ఉంటే ఇక్కడ ఉంటానని అంటానికి సిగ్గులేదురా మీకు? ఏమన్నాడు? ఇంక యుద్ధం చేయరంట, యుద్ధం చేయాలా, వెళ్ళాలా, ఆ కనాను దేశంలో ఉన్న వాళ్ళని తరిమి కొట్టి ఆ ప్రాంతాన్ని స్వతంత్రించుకోవాలా? దేవుడు చెప్పాడు కదండి, వాగ్దాన దేశం రా, అక్కడికి వెళ్ళండి అని ముందు చెబితే ముందు ఆగిపోయి అంటున్నారు. వీళ్ళ స్వలాభమే, వీళ్ళ ఆర్థిక ప్రయోజనమే, వీళ్ళకి ఏది కలిసి వస్తుందో అదే ఆలోచన తప్ప దేవుడి మాటను లక్ష్య పెట్టాలన్న ఆలోచన వీళ్ళకి లేనే. ఎంత దారుణమైన పరిస్థితి అండి. 40 సంవత్సరాలు ఇబ్బంది పడ్డారా, కష్టపడ్డారా, అక్కడ దాకా వచ్చాక ఏమంటున్నారు? ఇశ్రాయేలు దేశము దేవుడు ఏర్పాటు చేసుకున్న దేశం అని తెలీదా? ఇశ్రాయేలు దేశము దేవుడు ఎన్నుకున్న దేశం అని తెలీదా? పాలు తేనెలు ప్రవహించే ప్రాంతాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు కదా, అనేక యుద్ధాల నుండి తప్పించాడు కదా, దైవజనులను వాడుకున్నాడు కదా, ఎర్ర సముద్రాన్ని 2గా చీల్చాడు కదా, ఫరో సైన్యాలను ముంచాడు కదా, ఏం చేయాలి? అన్ని చేస్తే దగ్గరకు వచ్చాక అన్నారు మేము రాము, మాకు ఇక్కడ ఇచ్చాడు. మరి తెలివైన పని అంటారా, తెలివిలేని పని అంటారా? అక్కడ ఉంటే ఏముంటదండి అభివృద్ధి? ఎక్కడుంది అభివృద్ధి? ఎక్కడుంది దేవుని శక్తి? ఎక్కడుంది దేవుడి బలము? యోర్దాను దాటిన తర్వాత అక్కడుంది కనాను దేశము, అదే దేవుడు ఏర్పరచుకున్న స్థలము. చప్పట్లు కొట్టండి గట్టిగా. కాబట్టి ప్రియులారా, దేవుడు ఏర్పరచుకున్న స్థలము ఇశ్రాయేలు దేశము. అయితే మనం ఆలోచన చేస్తే అదే దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలంలోకి, అదే దేశంలోకి యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తే ఆయనకు అక్కడ చోటు కూడా లేదండి. ఆ దేశం ఎవరిది? ఆయనదే కదా. విషయం చెప్పనా? ఆయన సత్రానికి వెళ్ళారు, మీకు తెలుసా? సత్రానికి వెళ్ళలేదా? యేసుప్రభులు వారు పుట్టడానికి ముందు ఎక్కడికి వెళ్ళారు? మరియా యోసేపులు వెళ్ళారా? దాని పేరేమిటి? కింహాము సత్రము అంటారు. కింహామ్స్ ఇన్ ఇంగ్లీష్. ఆ సత్రం కూడా ఆయనదే. ఆ సత్రంలో కూడా ఆయనకి ప్లేస్ లేదు. ఎందుకంటే దీని విషయాన్ని మీకు చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. మొదట చరిత్రలోనికి మనం వెళ్తే జాగ్రత్తగా వినండి. రూతు బోయేజులు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత రాతిని ఇల్లుగా తొలిపించుకున్నారు వారు. అర్థమైందా మీకు? పూర్వకాలంలో ఇప్పుడు ఏదో కొండలు ఉంటాయి కదా, కొండల్లో ఉన్న రాతిని తొలిపించుకుని ఇల్లుగా చేసుకునేవారు. ఒక కొత్త ఇంటిని రాతిని తొలిపించుకుని ఈ నవదంపతులు ఇద్దరు అక్కడ కాపురం మొదలు పెట్టాలని ఒక చక్కటి ఇంటిని ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ ఇంట్లో వారు నివసించసాగారు. వారికి ఒబేదు అనేవాడు పుట్టాడు. మరి వీళ్ళు పెద్దయ్యాక ఆ ఇంటిని ఎవరికి ఇచ్చేసారు ఆస్తిగా? మీరు మీ పిల్లలకు ఆస్తిని ఇచ్చినట్టు అర్థమవుతుందా? ఒబేదు అన్న వ్యక్తికి ఈ బోయేజు రూతులు దాన్ని ఇచ్చింది. ఒబేదు గారు ఉన్నంతకాలం ఉన్నారు. దాని తర్వాత వారికి కూడా సంతానం కలిగారు. వారికి యెష్షయి అనే వ్యక్తి పుట్టాడు. అప్పుడు ఆ యెష్షయికి ఆస్తిగా దాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఆ రాజు ఇంట్లోకి యెష్షయి గారు వెళ్ళారు. యెష్షయి గారు చాలా కాలము నివాసం చేశారు. అర్థం చేసుకోండి, బోయేజు ఆస్తిగా కుమారుడైన ఒబేదుకి ఇచ్చాడు. ఒబేదు ఆస్తిగా కుమారుడైన
యెషయికి ఇచ్చాడు. ఇప్పుడు యెషయి దావీదు తండ్రి, మీ అందరికీ బాగా తెలుసు. అయితే ఎవరికి ఇవ్వాలి ఈ గృహాన్ని అని ఆలోచన చేసినప్పుడు, ఎందుకంటే దావీదు ఇక్కడ లేడు, బెత్లెహేములో లేడు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన యెరూషలేము కేంద్రముగా అక్కడ పరిపాలకుడుగా రాజుగా ఉన్నాడు. సో దావీదు యొక్క అన్నదమ్ములు కూడా అక్కడ స్థిరపడిపోయారు రాజు సంస్థానంలో. సరే, ఇక మరి అక్కడ ఊర్లో ఎవరూ లేరు, మరి ఎవరికి ఇవ్వాలో అర్థం అవ్వదు. ఇప్పుడు ఏం చెయ్యాలి ఆ ఇంటిని అని ఆలోచన చేసినప్పుడు, సర్లే దావీదుకే ఇచ్చేద్దాం, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ లేకపోయినా రాజుగారి ఇల్లు అన్న భయం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా దాన్ని ముట్టుకోవడానికి తెగించడు అన్న ఆలోచన చేత దావీదుకి ఇచ్చేసి, ఇప్పుడు దావీదు గారు తన పిల్లలకి ఇవ్వాలి. అర్థమైంది కదండి మీకు? ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చింది అది? బోయేజు నుండి ఒబేదు, ఒబేదు నుంచి యెషయి, యెషయి నుండి దావీదు. దావీదు తన కొడుకుకి ఇవ్వాలి. అయితే దావీదు తన కొడుకుకి ఇవ్వకుండా ఎవరికి ఇచ్చాడంటే, బర్జిల్లై అని ఒక వ్యక్తి ఉంటాడు ఈ బైబిల్ గ్రంథంలో. ఈ బర్జిల్లై అనే వ్యక్తి దావీదు చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నప్పుడు, తరమ పడుతున్నప్పుడు దావీదు దగ్గర ఉన్న సేనలకు ఆహారాన్ని, నీటిని, సకల సదుపాయాలను అందించిన అద్భుతమైన వ్యక్తి. కాబట్టి నా కొడుకులకు ఇవ్వను, నేను నాకింత సహాయం చేశాడు కదా బర్జిల్లై, అతనికి దీన్ని కానుకగా ఇస్తానని బర్జిల్లైకి ఇవ్వబోతే, నేను ఇప్పటికే ముసలున్నాయా, నేను ఎంత ఉంటానో లేదో తెలియదు, నేనేం చేసుకుంటానంటే, లేదు నేను చేసిన సహాయానికి కానుకగా తీసుకొని తీరాలని బలవంతం పెడితే, సరే అని చెప్పి అతని కుమారుడైన కిమ్హాముకి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? కిమ్హాముకి ఇచ్చాడు. ఇప్పుడు ఆస్తి ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది? దావీదు వంశం నుండి బయటకు వెళ్ళిపోయింది. కిమ్హామా వాట్ ఎవర్ ఇట్ ఈస్, దావీదు వంశంలో నుండి, బోయేజు గారు వీళ్ళ వంశంలో నుండి ఆస్తి బయటికి వెళ్ళిపోయింది. కిమ్హాము అనే వ్యక్తికి ఇచ్చారు. ఈ కిమ్హాము అనే వ్యక్తి అక్కడ జీవించసాగాడు. కొన్నాళ్ళు జీవించిన తర్వాత బర్జిల్లై చనిపోయాడు అని కౌరు వచ్చింది. సరే, ఇంకా అక్కడ ఉండటం ఇష్టం లేక మరి తన సొంత ప్రాంతానికి వెళ్ళిపోదామని ఆ ఇంటిని అలాగే వదిలేస్తే అది దారుణమైన స్థలంగా తయారవుతుందని దాన్ని ఒక సత్రంగా మార్చేసి, అక్కడ పాఠశాలలు ఎవరన్నా వెళ్తా ఉంటే వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి కిమ్హాము సత్రము అని పేరు పెట్టి దాన్ని ఒక సత్రంగా మార్చి వెళ్ళిపోయాడు. అర్థమైందండి? వెళ్ళిపోయిన తర్వాత అతడి ప్రాంతానికి వెళ్ళిపోయాడు. తర్వాత సత్రంగా మారింది. ఇప్పుడు అనేక సంవత్సరాల తర్వాత ఆ సత్రానికి వచ్చాడండి నిజమైన ఓనర్, ప్రభు అయిన యేసయ్య. చప్పట్లు కొట్టండి. ఆయనదా కదా సత్రం? యేసయ్యదేనా సత్రం? దావీదు కుమారుడికి ఇవ్వాలి, వాళ్ళ కుమారుడికి ఇవ్వాలి. లెక్క ప్రకారం చూస్తే ఎవరిదా సత్రం? ఎవరికి వస్తుంది అది? ఎవరికి వస్తుందమ్మా అది? యేసుక్రీస్తు ప్రభుల వారి సొంత ఇల్లండి, అది సొంత సత్రం అండి. ఆయన కోరుకున్న దేశం అండి, ఆయన కోరుకున్న ప్రాంతం అండి. ఆ ప్రాంతంలో ఆయన సొంత ఇంట్లో కూడా ఆయనకు నిలువ నీడ లేని పరిస్థితుల్లోనికి ఆయన వెళ్ళిపోయాడు. కానీ ప్రియులారా, నేను ముగిస్తా ఉన్నాను, గమనించండి. ఒకటే మాట, చర్చ్ దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలము. మీకు 3 ప్లేసులను చూపించాను. ఏదెను తోట ఫస్ట్ గాడ్ ఏర్పాటు చేసుకున్న స్థలము, పాడు చేశారు వాళ్ళు. తర్వాత ఇజ్రాయేలు దేశము, బేతేలు, ఇలాగ దేవుడు ఏర్పాటు చేసుకున్న దేశాలు ఉన్నాయి, దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలాలు ఉన్నాయి. చర్చి అనే దాన్ని, దేవుడు మందిరము అనే దాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడు ప్రత్యేకమైన స్థలముగా ఏర్పాటు చేశాడు. మందిరాన్ని మనం ఎలా ఉండాలి? ప్రేమించేవారుగా, జాగ్రత్తగా ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి. సంసోను ఎక్కడ పుట్టాడో తెలుసా మీకు? జొరియా పట్టణంలో పుట్టాడంట. మనోహ గురించి డిస్క్రిప్షన్ ఏమనుందంటే బైబిల్లో, జొరియా పట్టణ కాపురస్తుడు అని ఉంది. ఎక్కడ పుట్టాడమ్మా సంసోను? జొరియా పట్టణంలో. ఈ జొరియా పట్టణం ఎక్కడుందో తెలుసా? జొరియా పట్టణానికి ఈస్ట్ కి 15 మైల్స్ వెళ్తే యెరూషలేం వస్తుంది. లెఫ్ట్ కి 15 మైల్స్ వెళ్తే ఫిలిస్తీన్ల పట్టణమైన ఎక్రోను పట్టణం వస్తుంది. ఇప్పుడు ఈ ఫిలిస్తీన్ల పట్టణమైన ఎక్రోను, దాని తర్వాత తిమ్నాతు, దాని తర్వాత గాజా, ఇటువైపు చూస్తే ఇజ్రాయేలు పట్టణమైన యెరూషలేము. సరిగ్గా ఇజ్రాయేలు పట్టణమైన యెరూషలేముకు, ఫిలిస్తీన్ల పట్టణమైన తిమ్నాతు, గాజా, ఎక్రోనులకు మధ్యన ఈక్వి డిస్టెన్స్ లో పుట్టాడు ఈ సంసోన్ అనే వ్యక్తి. ఇప్పుడు ఇతడు ఏ మార్గాన్ని ఎంచుకుంటాడు అనేది ప్రాముఖ్యం. కానీ దురదృష్టవశాత్తు ఈ సంసోను యెరూషలేము మార్గాన్ని ఎంచుకోలేదు, కానీ ఏ మార్గాన్ని ఎంచుకున్నాడు? ఎక్రోను మార్గాన్ని, తిమ్నాతు మార్గాన్ని, గాజాకెళ్ళి వేశ్యలను కలిసే గాజా మార్గాన్ని ఎన్నుకున్నాడు తప్ప ఈ యొక్క మార్గాన్ని అతడు. ఇజ్రాయేలు పట్టణము, యెరూషలేము సమాధానానికి కేంద్రము. ఎక్రోను అంటే అర్థము బంజరుతనము, గొడ్డుతనము.
తన జీవితంలో సమాధానాన్ని కోరుకోకుండా దేన్ని కోరుకున్నాడండి ఈయన? బంజరుతనాన్ని కోరుకుని అనేకమైన ఇబ్బందులు పాలయ్యాడు. ఎక్కడ పుట్టాడు? ఈక్వి డిస్టెన్స్, సమానమైన దూరం. అలాగే ఒక వ్యక్తి ఈ భూలోకంలో పుట్టినప్పుడు ఇటు హెవెన్ ఇటు హెల్లో. ఎక్కడ పుట్టాం మనం? ఈక్వి డిస్టెన్స్, సమానమైన దూరంలో. ఇటు పరలోకం ఇటు నరకం. నువ్వు ఏ మార్గాన్ని వెళ్తావనేది, ఎక్కడికి వెళ్తావనేది నీ ఆలోచనల మీద, నువ్వు తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడు. సంసోనులాగా ఎక్రోను మార్గాన్ని, సంసోనులాగా యొక్క నరక మార్గాన్ని ఎన్నుకుంటే కనుక ఎవరు చేయగలిగింది ఏమీ లేదు. దేవుడు మన మీద చాలా నమ్మకాన్ని పెట్టుకున్నాడు, ఆశలు పెట్టుకున్నాడు. కాబట్టి బేతేలు అనే ఈ స్థలములో మిమ్మల్ని ఉంచాడు అన్న విషయాన్ని మీరు ప్రాథమికంగా గుర్తుపెట్టుకోవాలి. ఆదాము హవ్వల పైన చాలా ఆశలు పెట్టుకున్నాడు యేసయ్య, చాలా ఆశలు పెట్టుకున్నాడు దేవుడు. కానీ వారు ఏం చేశారంటే ఆయన ఆశలన్నిటినీ కూడా చేశారు. ఆదాము హవ్వల్ని ఏ స్థానంలో పెట్టాడంటే దేవుడు ఒక జడ్జి స్థానంలో పెట్టాడు. చెప్పాలి అందరూ కూడా, ఆదాము హవ్వల్ని ఏ స్థానంలో పెట్టాడు దేవుడు? ఒక జడ్జి స్థానంలో, న్యాయ నిర్ణేతల స్థానంలో పెట్టాడు. ఒకవైపు ఎందుకు న్యాయ నిర్ణేతల స్థానంలో పెట్టాడు? అప్పటికే పరలోకంలో ఒక దారుణం జరిగింది, అప్పటికే పరలోకంలో జరగకూడని కార్యం జరిగింది. ఈ యొక్క లూసిఫరు వాడి దూతల తిరుగుబాటు అవన్నీ కూడా పరలోకంలో జరిగినాయి. దేవుడి మార్గము సత్యమైందో, సాతాను మార్గము సత్యమైందో మనిషి తెలుసుకొనుటకు మధ్యలో పెట్టాడు. ఆదాము హవ్వలను ఎట్లా పెట్టాడండి? జడ్జిలుగా దేవుడు పెట్టడం జరిగింది. అయితే ఈ జడ్జి గారైన ఆదాము హవ్వల దగ్గరికి మొదటి లాయర్ గారు వచ్చారు. ఆ లాయర్ గారి పేరు సాతాను. వాడి వాదన వినిపించాడు. వినిపించిన తర్వాత దానికంటే ముందు ఇంకొక లాయర్ గారు వచ్చారు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన వాదన వినిపించారు. ఏమని వినిపించారు? మీరు పవిత్రంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, ఆ పండు తినకూడదు, నా ఆజ్ఞలు, నా కట్టడలు అన్ని పాటించాలి. ఈ లాయర్ గారు ఆయన వాదన వినిపించారు. సాతాన్ లాయర్ గారు వచ్చి ఆయన వాదన వినిపించారు. అయితే జడ్జి స్థానంలో ఉన్న ఈ ఆదాము హవ్వలు దురదృష్టవశాస్తు దేవుడి యొక్క వాదనను కాదని సాతాను వాదన కరెక్ట్ అని నిరూపించారండి దుర్మార్గులు. అర్థం చేసుకోండి, ఎవరి వాదన కరెక్ట్ అని చెప్పారు? వాళ్ళ క్రియల ద్వారా, కార్యాల ద్వారా సాతాను యొక్క వాదనే కరెక్ట్ అని. అదే ఇశ్రాయేలీయులకు కూడా దేవుడు చెప్పాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ఇవి మీ విధులు, ఇవి మీరు పాటించవలసిన కట్టడలు. ఆయన వాదనను ఆయన చెప్పాడు. సాతాను వచ్చాడు, వాడి వాదన వాడు చెప్పాడు, ఇవన్నీ ట్రాష్, లోకాన్ని ప్రేమించండి, లోకంతో సాంగత్యం చేయండి, లోకంలో కలిసిపోండి అని. దురదృష్టం చేస్తూ ఇశ్రాయేలీయులు కూడా దేవుడి వాదన న్యాయమైనది కాదని, సాతాను వాదనే న్యాయమైనదని మెజారిటీ సభ్యులు భావించారు. కాబట్టి ప్రియులారా గమనించండి, ఈ రోజు దేవుడు మీ పైన, నా పైన, మనందరి పైన ఒక బాధ్యతను పెట్టాడు. ఇదిగో మనకి గ్రంథాన్ని ఇచ్చాడు, గమనించండి. ఇందులో ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, చేయవలసిన పనులు, దేవుడి చిత్తానుసారమైన వివరాలన్నీ కూడా ఇందులో రాశాడు. రాసి చెప్పాడు, ఇది నా వాదన, ఇది నా వాదన, ఇది నా వాదన అని దేవుడు చెప్పడం జరిగింది. అలాగే రోజు సాతానుగాడు వస్తూ ఉంటాడు, మనకు చూడకూడని చూపిస్తూ ఉంటాడు, వినకూడని వినిపిస్తూ ఉంటాడు, వాడి వాదన వాడి వినిపిస్తూ ఉంటాడు. ఈ తరములో ఉన్న మనము ఆఖరి తరాలలో ఉన్నాం. దేవుడి వాదనే సత్యమైనదని, దేవుడి వాదనే నిజమైనదని, ఆ పరలోక ప్రత్యక్షతే సత్యమైనదని నిరూపించవలసిన బాధ్యత ఎవరిపైన ఉంది? నిరూపించవలసిన బాధ్యత ఎవరిపైన ఉందండి? మీ పైన, నా పైన ఉంది. ఇంతకాలం కోల్పోయింది చాలు, మనల్ని దీవించాలని, మనల్ని ఆశీర్వదించాలని, మనల్ని బహుగా విస్తరింప చేయాలని దాగు చోటు అయిన, బేతేలుకు సాదృశ్యమైన మందిరము అనబడిన పరలోకమునకు డైరెక్ట్ యాక్సెస్ రేపొద్దున ఏమి రాబోతోంది? యేసుక్రీస్తు ప్రభుల వారి రెండవ రాకడ రాబోతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారి రెండవ రాకడ తదనంతర పరిణామాలలో మనం ఎక్కడికి వెళ్తాం? పరమునకు చేరవలసిన మార్గములో మనము వెళ్ళవలసిన వారమై ఉన్నాం. అయితే ప్రియులారా గమనించండి, రెండవ రాకడలో పరమునకు వెళ్లే వారిగా మనల్ని మనము తీర్చిదిద్దుకోవాలి. భక్తి మార్గములో మనము పయనించవలసిన అవసరం ఉంది. నెహమ్యా చెబుతూ ఉన్నాడు, అయ్యా మా పితరులు అన్యాయస్తులయ్యా, మా పితరులు ఈ మాట వినలేదయ్యా, ఒప్పుకున్నానయ్యా,
అయినా కానీ నువ్వు ఒక్క మాట చెప్పావు కదయ్యా, నువ్వు వాగ్దానం ఇచ్చావు కదయ్యా, మోషే ద్వారా చెప్పావు కదయ్యా, మా తప్పు మేము ఒప్పుకుంటే తిరిగి నీవు కోరుకున్న స్థలానికి మమ్మల్ని ఏర్పరుస్తానని చెప్పావు కదయ్యా. నీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని కరుణించవా దేవా అని ప్రార్థన చేస్తా ఉన్నాడు ఈ నెహమ్యా గారు. అయితే ప్రియులారా గమనించండి, రెండవ రాకడా మరి సూచనలన్నీ కూడా మనకి కనిపిస్తా ఉన్నాయి. రెండవ రాకడ యొక్క విధానాలన్నీ కూడా ప్రపంచంలో మనం చూస్తా ఉన్నాము. ఎట్లా ఉండాలి? ఓడిపోయే వారిగా ఉన్నావా? దేవుణ్ణి అవమానపరిచే వారిగా ఉన్నావా? ఏమండి, దేవుడి చిత్తాన్ని విడిచిపెట్టే వారిగా ఉన్నావా? దేవుడి వాదన తప్పని చెప్పేవారిగా ఉన్నావా అండి? ఎట్లా ఉండాలండి మనం? చెప్పండి అమ్మా, గొంతులెత్తి చెప్పండి. ఎట్లా ఉండాలి మనం? యేసయ్య వాదన నిజము సత్యము, నిజము సత్యము అని నిరూపించే వారిగా ఉండాలి. ఈ లోకం ఏం ఉండవండి, చాలా ఉంటాం మనం. ఆయుష్ చాలా అల్పమైంది, ఎంతకాలం ఉంటామో ఎవరికీ గ్యారంటీ లేదు. ఒక్కొక్కడు అంటాడు, నేను రాకడను నమ్మను. ఏమంటాడు? రాకడను నమ్మను. కొన్ని రాకడను నమ్ము, పోకడను నమ్ముతావు కదా. ఏదో రోజు నువ్వు పోతావు కదా. ఒక రాకడ వస్తుందో లేట్ అవుతుందో పక్కన నువ్వు పోవా? మీ అమ్మమ్మ పోయింది, మీ నాన్నమ్మ పోయింది, తాతయ్య పోయాడు, నీ కళ్ళ ముందు చాలా మంది చనిపోతున్నారు, నువ్వు పోవా? రాకడని నమ్మకపోయినా పోకడ అనేది ఒకటి ఉంది. ఆ పోయేది ఎక్కడికి పోతావు? ఎక్కడికి పోవాలి? పరమునకు పోవాలి. పరమునకు పోవాలంటే ఆ నిచ్చెన ఎక్కడుంది? ఆ యాక్సెస్ ఎక్కడుంది? ఆ బేతేలు ఎక్కడుందంటే దేవుడు మిమ్మల్ని నన్ను మనందరినీ ప్రేమించిన ఏ మందిరములో ఆ యాక్సెస్ ని దేవుడు పెట్టాడు. కాబట్టి మందిరాన్ని ప్రేమించండి, మందిరాన్ని కాంక్షించువారుగా, సియోను గుమ్మముల పక్షాన లక్ష్యముంచువారుగా మీరు ఉండాలి. చెప్పేసి వెళ్ళిపోవటం కాదండి, గుండెల్లో పెట్టుకోవాలి మాటలు. ఏంటా మాటలు? 10 సంవత్సరాల తర్వాత చెప్పాలి, అడిగినా కూడా చెప్పాలి. ఒక ఆయన వచ్చాడు, మందిరాన్ని ప్రేమించాలని చెప్పాడు. ఆ మాటలు ఆ హృదయంలో ఉన్నాయి. మేము విని మర్చిపోయేవారుగా కాక ఈ రోజు నుంచి మొన్నటి వరకు ఏం జరిగిందో మాకు తెలియదు, కానీ ఆ మందిరాన్ని అమితంగా ప్రేమిస్తాం. కారణం ఏమిటంటే ఇదే బేతేలు, ఇదే పరిశుద్ధ స్థలము. ఇక్కడ నుండే పరమునకు చేరటానికి మార్గం ఉన్నది. యేసయ్య రాబోతా ఉన్నాడు. యేసయ్య వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాం మన అందరూ? ఎలా వెళ్ళిపోతామంట? 1 గంట టైం పడద్దా? మిమ్మల్ని నేనేమో ఆయనేమో ఆయన్ని పిలుచుకొచ్చాను టైం ఉంటుందా? యేసుక్రీస్తు ప్రభుల వారు మధ్యాకాశంలోకి వెళ్తే ఎంతసేపులో వెళ్తాం? రెప్పపాటున చప్పట్లు కొట్టండి అందరూ కూడా. రెప్పపాటున రాకెట్ కంటే వేగంతో ఎక్కడికి వెళ్ళిపోతాం అంటే మన అందరూ కూడా మధ్యాకాశములోనికి వెళ్ళిపోతాం. కాబట్టి యేసయ్య యొక్క రెండవ రాకడ, ఈ వర్తమానాలను మీరు పెడచెవిని పెట్టొద్దు. మందిరాలను ప్రేమించండి. ఇక్కడ నుండి మనము డైరెక్ట్ గా పరమునకు తీసుకెళ్లే భాగ్యము మీ అందరికీ దేవుడిస్తాడు. మొదటిగా ఈ రోజు ఒక మాట చెప్పాడు, గుండెల్లో పెట్టుకోండి. మీకు మాత్రమే కాదు, మీ బిడ్డలకు, వాళ్ళ బిడ్డలకు దాగు చోటుగా, స్థిరమైన స్థలముగా, తరముల వరకు నిలిచే స్థలముగా ఈ స్థలాన్ని యేసయ్య మీ అందరికీ ఇచ్చాడు. కాబట్టి దేవుడి యొక్క రాకడ రాబోతా ఉంది. మీరు గుండెల్లో ఆ మాటలను పెట్టుకోండి, దాన్ని మరిచిపోకండి. ఆయన మనలను పరమునకు చేరుస్తాడన్న విశ్వాసము కలిగి కానుకలు సమర్పిస్తారు. ఆయన రాకడా గడిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా.
సర్వశక్తిమంతుడగు దేవా యేసయ్యా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము తండ్రి నాయనా. దయాళుడా నీకు వందనాలు తండ్రి ప్రభువా. నీ రాకడను మరుచువారిగా మేము ఉండకూడదు ప్రభువా. నీ విధులను కట్టడలను పెడచెవి పెట్టేవారిగా ప్రభువా మేము ఉండకూడదు తండ్రి. తండ్రి నాయనా, మమ్మల్ని నువ్వు బరువులు ఎత్తమన్నావో తండ్రి, బండలు ఎత్తమన్నావో తండ్రి నాయనా ప్రభువా. నా ఆజ్ఞలు పాటించండి అన్నావు, నన్ను స్తుతించండి అన్నావు, నన్ను ఆరాధించండి అన్నావు. ప్రతిదీ కూడా మేము చేయదగినవే నువ్వు చెప్పావు తండ్రి, నీకు స్తోత్రాలు. అయినప్పటికీ తండ్రి నాయన వాటిని పాటించని వారిగా మేము ఉన్నాం. మమ్మల్ని క్షమించండి ప్రభువా. నీవు తిరిగి రాబోతున్నావన్న ధ్యాస లేని వారిగా ఉన్నాం తండ్రి. మమ్మల్ని దయతో క్షమించండి ప్రభువా. దీనదయాళుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సమాధానకర్తయగు అధిపతివి తండ్రి నాయనా, నీకు స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా సమాధానకరమైన మార్గములో నడిపించండి. 3 రోజుల నుంచి తండ్రి నాయన ప్రభువా మరి యొక్క ఈ సెలబ్రేషన్స్ లో తండ్రి మీ ఆత్మ మీ శక్తితో మాకు తోడయుండి మీరు నడిపించిన విధానము బట్టి తండ్రి నీకు వందనాలు. మరి ఎందరెందరైతే తండ్రి నాయన ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారో తండ్రి, వారందరిపైన నీ ఆత్మ దిగి వచ్చేలాగున, వారందరి జీవితాల్లో మార్పు వచ్చేలాగున, వారందరూ కూడా తండ్రి నాయన ప్రభువా వారి కుటుంబాలలో ఉన్న చీకటి బయటికి పారద్రోలబడి తండ్రి నీ వెలుగు తండ్రి నాయన వారి కుటుంబాలలో తండ్రి ప్రవేశించి తండ్రి నాయన ఎప్పుడు ఊహించినటువంటి ఆలోచన కూడా చేయునటువంటి తండ్రి నాయన గొప్ప అద్భుతములు వారు పొందుకొనలాగున సహాయము చేయండి. అవును ప్రభువా, నెహమ్యా ప్రార్థిస్తా ఉన్నాడు తండ్రి, తప్పులు మాయంటా ఉన్నాడు తండ్రి నాయన, పాపము చేసింది మా పితరులు అంటా ఉన్నాడు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నాయన మేము అంగీకరిస్తా ఉన్నాము తండ్రి, నీకు వ్యతిరేకముగా ప్రభువా అనేక కార్యాలు మేము చేసి ఉన్నాం. నిన్ను స్తుతించుటలో తండ్రి నాయన బద్ధకస్తులమై ఉన్నాం తండ్రి. మమ్మల్ని క్షమించండి తండ్రి నాయన. అయినప్పటికీ ఆ పరలోక రాజ్య వారసులుగా ప్రభువా మమ్మల్ని చేస్తానని నీవు వాగ్దానం ఇచ్చావు, మమ్మల్ని తీసుకెళ్తానని నువ్వు చెప్పి వెళ్ళావు. ఇదిగో నా తండ్రి ఇంట అనేక గృహములు కలవు, లేని ఎడల మీకు చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నానన్నావు తండ్రి నాయన. నీకు స్తోత్రములు. మా స్థలాన్ని సిద్ధపరచడానికి నువ్వు వెళ్ళావని, మా కోసము సిద్ధపరుస్తా ఉన్నావని తండ్రి నాయన మేము నమ్ముతా ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. బేతేలు 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 ఎత్తబడే చోటు, ఎత్తబడే చోటు, ఎత్తబడే చోటు సాదృశ్యమైన తండ్రి నాయన ప్రభువా ఈ మందిరములో మమ్మల్ని అందరినీ కూడా నువ్వు తండ్రి నాయన సమకూర్చిన విధానము బట్టి నీకు వందనాలు. మందిరములో ఏ ఒక్కరు కూడా తప్పిపోకూడదు ప్రభువా, ఏ ఒక్కరు కూడా సాతాను పక్షమునకు వెళ్ళిపోకూడదు తండ్రి, ఏ ఒక్కడు కూడా ప్రభువా వారి ఆత్మను తండ్రి నాయన కోల్పోకూడదు తండ్రి. ఇటువంటి ఉజ్జీవ కూటములను అనేక వ్యయ ప్రయాసాలను గూర్చి తండ్రి సంఘస్థులు ఏర్పాటు చేస్తుండగా తండ్రి నాయన ప్రభువా ఫలితము వచ్చులాగున, ఫలితము వచ్చులాగున ప్రభువా నీవు నిజ దేవుడు అని తండ్రి నాయన నామకార్థతను విడిచిపెట్టి తండ్రి నిన్ను స్తుతించాలన్న ఆలోచన ప్రభువా అందరిలో కూడా మీరు రేకెత్తించి గొప్ప కార్యాలు మీరు జరిగించండి. సంఘాన్ని విస్తరింపజేయండి, నలుదిశలా వ్యాపింపజేయండి, కాపరులకు శక్తిని బలాన్ని ఇవ్వండి, కార్యవర్గము వారికి మీ శక్తినిచ్చి నడిపించి మీ ఆలోచనలతో ముందుకు తీసుకెళ్ళండి ప్రభువా. ఈ సంఘం అంతటిని కూడా తండ్రి మరొక్కసారి నీ చేతులకు అప్పచెబుతా ఉండగా తండ్రి నాయన నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా, గొప్ప దేవుడు అయ్యా, మాట ఇచ్చి తప్పువాడు కాదు తండ్రి నాయన ప్రభువా. మీరందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ఉదయకాల సమయంలో మీ కౌగిట చేర్చుకోండి. యానివర్సరీ అనే ఈ పండగ దినమున తండ్రి అందరి కుటుంబాలలో కూడా తండ్రి నాయన నీ యొక్క వెలుగులు విరజిమ్ములాగున తండ్రి, నీ కాంతులు ప్రజ్వరించులాగున తండ్రి నాయన ప్రతి దాన్ని జయించి తండ్రి నీ కృపలో వర్ధిల్లులాగున అందరికీ కూడా మీరు సహాయం చేసి ముందుండి నడిపించండి. అలాగే ఇటువంటి కార్యక్రమాలు అనేకమైన
అయినవి ఏర్పాటు చేసే కృపను ఈ సంఘస్థులకు ఉన్న వారందరికీ కూడా మీరు తండ్రి నాయన ఆ కృపను వారికి దయచేసి ముందుండి నడిపించమని, ఒక్కడున్న మా అందరినీ కూడా నీ నిత్య రాజ్య వారసులుగా ముద్రించమని మా రక్షకుడు, మా కాపరి, మా నాయకుడు ప్రభు అయిన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.